ఒక హాస్పిటల్లో ఒకళ్ళు చనిపోతున్నారు అంటే దానికి సెకండ్ మోస్ట్ కామన్ కాజెస్ రెస్పిరేటరీ ప్రాబ్లం. ఎయిర్ పొల్యూషన్ వల్ల 2 million డెత్స్ అవుతున్నాయి. కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ లంగ్ డ్యామేజ్ జరిగి ఉంటుందా? వాళ్ళలో ఇప్పటికీ కూడా మేము సిటీ స్కాన్స్ అవి చూస్తే మాకు ఆ స్కార్స్ కనిపిస్తాయి. దెబ్బ తగిలితే ఎట్లా స్కార్ ఉండిపోతుందో మరకలు మచ్చలు. మనం ఫాస్ట్ గా ఓవర్ గా బ్రీత్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ బయటికి వెళ్తుంది. సో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తగ్గినప్పుడు అదొక ట్రాన్స్ స్టేట్ ని మిమిక్ చేస్తుంది. అది ఆల్మోస్ట్ ఎలా అంటే సైకోడెలిక్స్. సో మనం టీన్స్లో ఇప్పుడు వేపింగ్, సిగరెట్స్ అనేది చాలా ఈజీ యాక్సెస్ అయ్యి స్టార్ట్ చేశారు అని చెప్పేటప్పుడు వీ షుడ్ ఆల్సో అడ్రస్ సైకాలజీ ఆఫ్ స్మోకింగ్. మేజర్గా ఏంటంటే మూవీస్ ఇన్ఫ్లుయెన్స్, ఎస్పెషల్లీ అబ్బాయిలు అది తాగితేనే ఇట్ ఈస్ మాస్క్యులైన్ అనే ఒక ఫీలింగ్ కూడా. నా బాయ్ ఫ్రెండ్ తాగాలి సిగరెట్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. గ్రూప్లో ఉన్నప్పుడు తాగకపోతే యూ కెనాట్ ఫిట్ ఇన్. ఆ గ్రూప్లో వాళ్ళు వీడు తాగడు, వీడిని తీసుకెళ్ళొద్దు బయటికి, మనం హ్యాంగ్ అవుట్ అవ్వద్దు అనే టైప్లో ఉంటుంది. సో ఆబ్వియస్లీ టీన్స్లో మనకు ఐడెంటిటీ మన ఫ్రెండ్స్ గ్రూప్ కాబట్టి వాళ్ళలో కలవడానికైనా. సో ఇవన్నీ చెప్తున్నారు కదా, లంగ్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఓంకారం చెప్తున్నప్పుడు ఒక పెక్యూలియర్ వైబ్రేషన్ ఉంటుంది మీ సైనసెస్లో. ఇప్పుడు యాంగ్జైటీకి, చాలా మంది సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్కి కూడా దే ఆర్ రికమెండింగ్ బ్రీతింగ్, బాక్స్ బ్రీతింగ్ అని, స్ట్రెస్ బ్రీతింగ్ అని, దే ఆర్ సో మెనీ టెక్నిక్స్. నాన్ స్మోకర్స్కి ఎలాంటి లంగ్ ఇష్యూస్ వస్తాయి అంటే అది రివర్సబుల్? మన ఈరోజు గెస్ట్ డాక్టర్ యశస్విని గారు. షీఈ్ ఎ పల్మనాలజిస్ట్ అండ్ స్లీప్ ఫిజిషియన్. మనం రోజుకి ఒక 2-3 లీటర్ నీళ్ళు తాగుతాం. ఫుడ్ కూడా ఒక 2000 క్యాలరీస్ లేదంటే 2500 క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తాం. కానీ మనం డైలీ తీసుకునే శ్వాస 10,000 లీటర్లు ఉంటుందంట. 20,000 ఆడ్ టైమ్స్ మనం బ్రీదింగ్ చేస్తామంట రోజు. ఎంత ఇంపార్టెంట్ కదా మన లంగ్ హెల్త్ అనేది. కానీ ఎక్కడో మనందరం మన లంగ్ హెల్త్ని, మన పీల్చుకునే గాలిని ఇగ్నోర్ చేస్తున్నాం. ఇక మన కిడ్స్ చూస్తే ఎస్పెషల్లీ టీనేజర్స్ వేపింగ్ అని ఈ మధ్య కొత్తగా స్టార్ట్ అయింది కదా, అది ఈ సిగరెట్స్ అంటున్నాం. ఎందుకు చేస్తున్నారు? ఒక హుక్కా పార్లర్లో ఒక గంట సేపు హుక్కా తాగితే మన లంగ్స్ ఏ రేంజ్లో డ్యామేజ్ అవుతుందో తెలుసా? ఈ సిగరెట్, వేపింగ్ స్మోకే కాదు, మన ఇంట్లో మనం వెలిగించే అగరబత్తి, మస్కిటో కాయిల్ స్మోక్ కూడా చాలా డేంజరస్ అంట. అంతేకాదు మనం ఇంట్లో క్లీనింగ్ ఏజెంట్స్ వాడతాం కదా, ఫినైల్ అని, అవి కూడా చాలా డేంజరస్ అంట మన లంగ్స్కి. మీలో చాలా మంది కోవిడ్ వచ్చి ఉంటుంది. ఒకసారి కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే మన లంగ్స్ డ్యామేజ్ అయిపోయి ఉంటాయా? ఇలాంటి ఎన్నో విషయాలు డాక్టర్ యశస్విని గారితో మాట్లాడాను. ఈ పాడ్కాస్ట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఎంత ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే అంత మంచి గెస్ట్లను తీసుకురాగలం అన్నమాట, అంత మంచి కాంటెంట్ ఇవ్వగలం. థ్యాంక్ యూ. హలో డాక్టర్ యశస్విని, బాగున్నారండి? హలో హరీష్ గారు, బాగున్నాను. డైరెక్ట్ క్వశ్చన్కి వస్తానండి. నేను శ్వాస తీసుకునే విధానం, లేదంటే నేను గాలి పీల్చుతున్నప్పుడు ఏ గాలి పీల్చుతున్నానో, ఎలా గాలి పీల్చుకుంటున్నానో, దాన్ని బట్టి నా లాంజెవిటీ, నా లైఫ్ దాని మీద డిసైడ్ అయి ఉంటుందా? అంటే నేను ఎన్నేళ్ళు బతకగలను అని తెలుస్తుందా? ఖచ్చితంగా తెలుస్తుందండి. సో ఇదే ఎక్స్పెరిమెంట్ డాక్టర్ హచిన్సన్ అని 100 years బ్యాక్ హీ యూస్ టు వర్క్ ఫర్ అ బ్రిటిష్ ఇన్సూరెన్స్ కంపెనీ అనమాట. సో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఏంటంటే టు డిసైడ్ ప్రీమియం డిసైడ్ చేయాలి కదండి క్లయింట్స్ వచ్చినప్పుడు. నార్మల్గా కూడా ఇప్పుడు కూడా మనం ఎవరికంత ప్రీమియం అని డిసైడ్ చేస్తారు, బేసిక్ మెడికల్ టెస్ట్లు చేస్తారు అలా. సో వీళ్ళు 100 years బ్యాకే చేసిన స్టడీ ఏంటంటే ఒక 4,000 పేషెంట్స్, అంటే 4,000 కస్టమర్స్కి వాళ్ళు లంగ్ కెపాసిటీ టెస్ట్ చేశారు. అది ఏంటి అంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని అంటారు. ఇలా గట్టిగా గాలి తీసుకొని బయటికి వదిలేసినప్పుడు ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్, అంటే ఎంత గాలి బయటికి వస్తుంది అనేది లీటర్స్లో మెజర్ చేస్తే దాన్ని వైటల్ కెపాసిటీ అంటారు. ఓకే, చాలా కామన్గా యూజ్ చేసే టర్మ్ అది, వైటల్ కెపాసిటీ. ఓకే. సో వాళ్ళు ఈ 4,000 పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైటల్ కెపాసిటీని వాళ్ళు ఎన్ని ఇయర్స్ బతికున్నారు అనే దాన్ని కంపేర్ చేస్తే దే ఫౌండ్ వైటల్ కెపాసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు దే టెండ్ టు లివ్ లాంగర్, అంటే వాళ్ళు ఎక్కువ సంవత్సరాలు బతికారు అని చూసారండి. వైటల్ కెపాసిటీ తక్కువ ఉన్న వాళ్ళకి వాట్ ఎవర్ మైట్ బి ద రీజన్, హార్ట్ స్ట్రోక్ అవ్వచ్చు, లేదంటే రెస్పిరేటరీ ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు అవ్వచ్చు, వాళ్ళకి ఎర్లీ డెత్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని డెఫినెట్గా ప్రూవ్ అయింది. సో అప్పటి నుంచి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే దే యూస్ టు యూజ్ వైటల్ కెపాసిటీ యాజ్ అ పారామీటర్. వైటల్ కెపాసిటీని మెజర్ చేసి దాన్ని బట్టి వాళ్ళు ప్రీమియం డిసైడ్ చేసేవాళ్ళు అనమాట. ఓకే, వైటల్ కెపాసిటీ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో, బాగుంటుందో, వాళ్ళు ఎక్కువ కాలం బతికే ఛాన్స్ ఉంటుందన్నమాట. డెఫినెట్గా ఇట్స్ అన్ ఇండిపెండెంట్ ప్రెడిక్టర్. అంటే ఏజ్ని పక్కన పెట్టి, బిఎంఐని పక్కన పెట్టి కూడా వైటల్ కెపాసిటీ బాగున్న వాళ్ళు దే టెన్ టు లివ్ లాంగర్. ఇట్స్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్. ఓకే, ఇప్పుడు కూడా లంగ్ హెల్త్ చూసుకోవడానికి మీరు వైటల్ కెపాసిటీ, టైటిల్, వాల్యూమ్ ఇవే చెక్ చేస్తారండి? చేస్తామండి. కానీ మన ఇండియాలో పెద్దగా ఆ ప్రాక్టీస్ కామన్గా లేదు కదండి. ఏ డాక్టర్స్ రికమెండ్ చేయడం, ఎందుకంటే బ్లడ్ టెస్ట్
లేదంటే లిపిడ్ ప్రొఫైల్, లేదంటే లివర్ ప్రొఫైల్, ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం. కానీ లంగ్స్ ఎట్లా ఫంక్షన్ చేస్తున్నాయని జనరల్గా ఎక్కువ వినం మనం, కామన్ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. అండి. ఈ అవేర్నెస్ చాలా తక్కువ ఉందని చెప్తాను. మీరు చెప్పింది కరెక్ట్ పాయింట్ తీసుకొచ్చారు. మామూలుగా నేను జనరల్ రొటీన్ చెకప్ చేయించుకున్నాను, మొన్ననే అన్ని టెస్టులు చేయించుకున్నాను అన్న వాళ్ళు సింపుల్ బ్లడ్ టెస్ట్లే చేయించుకుంటారు తప్ప ఒక ఎక్స్రేనో లేదంటే లంగ్ ఫంక్షన్ టెస్టో చేయించుకోరు. కానీ ఆన్ ద కాంట్రరీ అంటే దీనికి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ డెత్స్, ఒక హాస్పిటల్లో ఒకళ్ళు చనిపోతున్నారు అంటే దానికి సెకండ్ మోస్ట్ కామన్ కాజెస్ రెస్పిరేటరీ ప్రాబ్లం. అలాంటప్పుడు రెస్పిరేటరీ ప్రాబ్లమ్ స్క్రీన్ చేసుకోవాలి కదా. ఫర్ ద ఫస్ట్ బీయింగ్ కార్డియోవాస్కులర్. ఓకే, కార్డియోవాస్కులర్. ఓకే. బట్ ఈవెన్ ఇప్పుడు నేను మాట్లాడిన వైటల్ కెపాసిటీ కూడా ఇట్ కెన్ ఈవెన్ డిసైడ్ కార్డియోవాస్కులర్ డెత్స్ ఆల్సో. అవునండి. సో అది చూడడం ఇంపార్టెంట్ కదా. అవునండి. సో సరే, మనిషి పుట్టినప్పుడే తెలుస్తుందా లంగ్స్ చాలా బాగున్నాయి, ఏమైనా అసెస్మెంట్ టెస్ట్ కానీ మెజర్ ఏమైనా ఉందా? పిల్లలకి ఏంటంటే బై బర్త్, అసలు బర్త్ అండ్ డెత్ స్టార్ట్స్ విత్ బ్రీతింగ్. ఇది ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఒక లైఫ్ని మనం ఎలా డిసైడ్ చేస్తాం? బర్త్ అప్పుడు ద ఫస్ట్ క్రై ద బేబీ టేక్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ ఫస్ట్ క్రైలో ఒక గల్ప్ ఆఫ్ ఎయిర్ బేబీ పీల్చుకున్నప్పుడు అప్పటి వరకు మదర్ ఆక్సిజన్ మీద డిపెండ్ అయి ఉంటారు బేబీస్. కానీ ఫస్ట్ క్రై వల్ల ఆ లంగ్స్ అనేవి బేబీవి ఇండిపెండెంట్గా డెవలప్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో యువర్ బర్త్ స్టార్ట్స్ విత్ అ బ్రీతింగ్. కరెక్ట్. సో ఈ లంగ్స్ కెపాసిటీ ఏంటి అని డిసైడ్ చేయడం అంటే ఎట్ బర్త్ బేబీ ఏడ్చింది అని అంటే ఓకే లంగ్స్ ఫంక్షన్ స్టార్ట్ అయింది. ఎందుకలా బేబీ ఏడ్స్తే లంగ్ ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది? క్రై తోటే శ్వాస తీసుకోవటం, అప్పుడు లంగ్స్ ఓపెన్ అవుతాయి ఫస్ట్. ఎందుకంటే బేబీ ఏడవలేదు ఫస్ట్, మాకు ఒక స్కోర్ ఉంటుంది దానికి కూడా, అబ్గర్ స్కోర్. రైట్లీ సైడ్. సో అబ్గర్ స్కోర్లో కూడా చూసేది ఇదే, బేబీ ఫస్ట్ మినిట్లో ఏడ్చిందా లేదా. ఏడవలేదు అంటే లంగ్ రిస్క్ ఉంది, అంటే ఫస్ట్ 1 మినిట్లో ఏదో ప్రాబ్లం ఉంది అని. సో ఎట్ బర్త్ చూడాలి అంటే ఇట్స్ క్రై. లేటర్ చూడాలంటే ఆఫ్టర్ మంత్స్ వీ హ్యావ్ ఎ టెస్ట్ అండి, పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ లాంటిదే. పిల్లల్లో కూడా ఇంపల్స్ ఆసిలోమెట్రీ అని ఒక టెస్ట్ ఉంది. దాంట్లో వాళ్ళ ఎయిర్వేస్ ఎలా ఫంక్షన్ అవుతున్నాయి, స్మాల్ ఎయిర్వేస్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూడొచ్చు. ఓకే, ప్రాబ్లం ఉన్నది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్కోర్ అన్నారు కదా అబ్గర్స్లో, అందులో బాగా పర్ఫామ్ చేస్తున్నాయి లేదా నార్మల్ లంగ్స్ అలాంటివి? అది లంగ్ అసెస్మెంట్ కాదండి, అది ఒక బేబీ ఎట్ బర్త్ అసెస్మెంట్. ఓకే, లంగ్ అసెస్మెంట్ కాదు. అలా కాకుండా ఇప్పుడు లంగ్ హెల్త్ తెలుసుకోవడానికి ఎలా మీరు అన్నట్టుగా వైటల్ కెపాసిటీ కాకుండా వేరే ఏమైనా టెస్ట్ ఏమైనా ఉంటాయా బాగుంది అని చెప్పడానికి? అది ఫంక్షన్ చూడాలి, లంగ్స్ ఎలా పని చేస్తున్నాయో చూడాలి అంటే ఇట్ ఇస్ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్. ఇందాక మనం మాట్లాడుకున్న స్పైరోమెట్రీనే. దాంట్లో కొంచెం అడ్వాన్స్డ్ వచ్చేసి ఇంపల్స్ ఆసిలోమెట్రీ అని కొత్తగా వచ్చింది. సో దాంట్లో ఏంటి అంటే చిన్న చిన్న ఫ్రీక్వెన్సీస్ పంపించి లంగ్స్లో ఎక్కడైనా ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉందా, లంగ్స్లో ఎక్కడైనా ఏదైనా బ్లాకేజ్ ఉందా అనేది కూడా తెలుస్తుంది. అంటే స్పైరోమెట్రీలో ఒకళ్ళ ప్రాబ్లం బయటపడాలంటే ఒక 60 to 70% ఆఫ్ ద ఎయిర్వేస్ ఆల్రెడీ పాడైపోతే తప్ప స్పైరోమెట్రీలో బయటపడదు. ఇందాక మనం మాట్లాడిన వైటల్ కెపాసిటీ గురించి, ఎర్లీ ఆస్తమాలో స్పైరోమెట్రీ నార్మల్ ఉండొచ్చు. సో వాళ్ళకి ఎట్లా అట్రిబ్యూట్ చేస్తాం వాళ్ళ డిసీజ్ ఉంది అంటే ఈ అడ్వాన్స్డ్ టెస్ట్, ఈ ఇంపల్స్ ఆసిలోమెట్రీలో అది చూడొచ్చు. ఓకే. అండ్ స్ట్రక్చరల్గా లంగ్స్లో ఏమన్నా మాస్ లాగా ఉందా, ఏమన్నా గడ్డల్లాగా ఉన్నాయా, ఇట్లాంటి వాటికి యూజువలీ చెస్ట్ ఎక్స్రే స్క్రీనింగ్కి రికమెండెడ్ కాదు. ఒక లో డోస్ సిటీ స్కాన్ చేసి చూస్తారు. హై రిస్క్ ఉంటుంది కదా, కొంతమంది ఎక్కువ స్మోక్ చేస్తారు, వాళ్ళకి లో డోస్ సిటీ చేసి కూడా స్క్రీన్ చేయొచ్చు. ఇంతకుముందు వైటల్ కెపాసిటీ అన్నారు కదా, అంటే మన లంగ్స్ ఎంత వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ని హోల్డ్ చేయగలుగుతాం అని చెప్పేసి జస్ట్ క్యూరియస్ అనమాట. బ్లడ్ 5 liters దాకా ఉంటుందని ఐడియా ఉంది నాకు. లంగ్స్లో ఎయిర్ ఎంత హోల్డ్ చేయగలవండి మన లంగ్స్? ఒక మొత్తం లంగ్ వాల్యూమ్ చూస్తే ఒక 3 to 4 liters ఉంటుంది టోటల్ లంగ్ కెపాసిటీ. మీరు అడుగుతుంది అవునండి, మన లంగ్స్లో ఎంత ఎయిర్ ఉంటుంది కంప్లీట్గా అంటే యూర్ ఆస్కింగ్ టోటల్ లంగ్ కెపాసిటీ ఎంత ఉంటుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ద హైట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది, బాడీ స్టేచర్, థొరాక్స్, అబ్డమిన్, అప్పర్ సెగ్మెంట్, లోవర్ సెగ్మెంట్, ఇట్లా రకరకాల ఫ్యాక్టర్స్. బట్ ఇట్ కెన్ అకామిడేట్ అప్ టు 3 to 4 liters. ఒక్క బ్రెత్లో ఎంత గాలి తీసుకుంటాం? 500 ml. 500 ml. దీన్ని టైడల్ బ్రెత్ అంటారు. టైడల్ బ్రెత్ ఇస్ నథింగ్ బట్ ఒక సముద్రంలో ఒక వేవ్ ఎలా వస్తుందో మన బాడీలో ప్రతి బ్రెత్తో అలాంటి ఒక వేవ్ ఆఫ్ గాలి మనం తీసుకుంటాం. సో ఇట్స్ లైక్ ఎ టైడ్. కాన్షియస్ గానో సబ్ కాన్షియస్ గానో మనం ప్రతి నిమిషం గాలి తీసుకుంటూనే ఉంటాం కదా. అది ఈచ్ బ్రెత్తో మనకి లోపలికి వెళ్ళేది 500 ml. ఓకే, సరే ఎక్కువ తీసుకున్నాను అనుకోండి, ఇప్పుడు ఫుడ్ మనకు కెపాసిటీ ఉంటుంది, కడుపు నిండిపోద్ది, ఫర్ సర్టెన్ లిమిట్ ఉంటుంది అనమాట. చాలా బ్రెస్ట్ తీసుకుంటా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చాలా చేస్తూ ఉంటాం, అప్పుడేం ప్రాబ్లం కాదా? అది కంట్రోల్డ్గా చేస్తే ఓకే అండి. కాకపోతే అది ఒక ప్యాటర్న్ అయితే ఇట్స్ అ బిగ్ ప్రాబ్లం.
మీరు చెప్పింది నేను ఫిజియోలాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మన రెస్పిరేటరీ రేట్ కూడా మనం ఎన్ని ఇయర్స్ బతుకుతాం అనేది డిసైడ్ చేస్తుంది. దీన్ని మీరు సైన్స్లో బయాలజీలో చూస్తే కనుక టార్టాయిస్ చాలా చిన్న యానిమల్ కదా, టార్టాయిస్ కెన్ లివ్ అప్ టు 150 years. దాని రెస్పిరేటరీ రేట్ చాలా తక్కువ. అంటే రెస్పిరేటరీ రేట్ అంటే ఒక నిమిషానికి ఎన్నిసార్లు మనం శ్వాస తీసుకుంటాం రెస్పిరేటరీ అంటే మనది 14 to 16 ఉంటుంది అనుకుంటాను, రైట్? టార్టాయిస్కి ఎంత ఉంటుంది? టార్టాయిస్కి చాలా తక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ less than 8 మేబీ. సో అది ఏంటి అంటే తక్కువ సార్లు గాలి తీసుకునే వాళ్ళు ఒక ఎఫిషియెంట్, ఇప్పుడు కొన్ని మెషిన్స్ ఉంటాయి అది తక్కువ ఫుడ్ తీసుకొని కూడా ఎక్కువ, అంటే లైక్ మెషిన్స్ అంటే ఐ మీన్ టు సే బయోలాజికల్ మెషిన్స్, వాట్ ఎవర్ ఇస్ ద ఇన్పుట్ అది తక్కువ ఫ్యూయల్తో కూడా ఎక్కువగా పని చేయొచ్చు. కానీ ఆక్సిజన్ వాడకంలో ఏదైతే ఈ యానిమల్స్ ఉంటాయో అవి తక్కువ ఆక్సిజన్ యూస్ చేసి ఎక్కువ ఇయర్స్ బతికే లాంటివి ఉండే వాటిలో టార్టాయిస్ ఒకటి. ఎలిఫెంట్, ఏనుగు కూడా అంతే అనుకుంటాను, అంతే కదండి? అవును, దానికి రెస్పిరేటరీ తక్కువ ఉంటుందా? ఏనుగు కూడా తక్కువ. ఓకే. సో మీరు అదే ర్యాబిట్స్ చూసారనుకోండి, రెస్పిరేటరీ రేట్ చాలా ఎక్కువ, దాని లెంత్ ఆఫ్ లైఫ్ కూడా తక్కువ. సో ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మన యోగీస్ బ్రీతింగ్ కంట్రోల్ ఏదైతే చేస్తారో వాళ్ళు కూడా ద స్లోయెస్ట్ బ్రీతింగ్, వాళ్ళు ఒక మ్యాజికల్ నెంబర్ బిలీవ్ చేస్తారు 5.5 అని. అంటే 1 minute మనం మీరు చెప్పినట్టు 14 to 16 times తీసుకుంటే యోగీస్ దే టేక్ ఇట్ ఓన్లీ ఫర్ 5.5. 5 సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటారు అనమాట నిమిషానికి. వాళ్ళు చేసే సాధన కూడా అదే ఉంటుంది. మీరు చూస్తే యోగీస్ చేసే కోర్ కాంపోనెంట్ బ్రీతింగ్ కంట్రోలే ఉంటుందండి వాళ్ళు చేసేది. మీరు కూడా పొటెన్షియల్గా ఈ సాధనలో కూడా చేసేది వాళ్ళు మేజర్గా బ్రీతింగ్ కంట్రోలే. అంటే నాకు అర్థం కాదు, బ్రీదింగ్ తక్కువ చేయమంటారా? దాని అర్థం నాకు అర్థం కాదు. బ్రీదింగ్ అవునండి, అంటే తక్కువ చెయ్యాలా అంటే అది కాన్షియస్గా కాదు, అంటే వీళ్ళు దాన్ని కంప్లీట్గా మాస్టర్ చేస్తున్నారు. ఓకే, మీరు ఎంత తక్కువ సార్లు బ్రీత్ చేస్తున్నారు అని అంటే మీ బాడీని అంత ఎఫిషియెంట్ మెకానిజంలో మీరు పెట్టారు అని. అంటే తక్కువ సార్లు మీరు గాలి తీసుకొని మీరు ఫంక్షన్ అవుతున్నారు అని అంటే మీరు తక్కువ ఆక్సిజన్ని యూటిలైజ్ చేసుకొని కూడా మీ బాడీని సాగిస్తున్నారని కదా, అంటే ఎఫిషియన్సీ పెరిగినట్టే కదండి. వర్క్ ఆఫ్ బ్రీతింగ్ అనుకుందాం. ఇప్పుడు 5 సార్లు గాలి పీల్చే వాళ్ళు చేసే పని ఎంత, నిమిషానికి 30 సార్లు గాలి పీల్చుకునే వాళ్ళు పని చేసే పని ఎంత అని చూస్తే ఎవరు ఎక్కువ పని చేస్తున్నట్టు? చిన్న ఇదండి, ఫిజికల్ యాక్టివిటీ అనుకోండి, పరిగెత్తుతున్నారు, స్పోర్ట్స్ అనుకోండి, అక్కడ వాళ్ళు ఎక్కువ పని చేస్తున్నారు ఫిజికల్ యాక్టివిటీ, అటు బ్రీదింగ్ రెస్పిరేటరీ పెరుగుతుంది. మరి ఎక్కువ పని చేస్తున్నారు కదా, వాళ్ళకి ఎక్కువ బ్రీదింగ్ కావాలి కదా, ఎక్కువ అది కావాల్సి వస్తుంది. నేను నార్మల్ రెస్ట్ లో చెప్తున్నాను, రెస్టింగ్ ఫేజ్ లో చెప్తున్నా. ఓకే, రెస్టింగ్ ఫేజ్ లో ద స్లోయర్ యూ బ్రీత్, మన బాడీని మనం ఇంకా ఎఫిషియెంట్ గా ఆక్సిజన్ వాడడానికి మనం ట్రైన్ చేస్తున్నట్టు. ఈ ట్రైనింగే యోగిక్ బ్రీతింగ్ లో వాళ్ళు చేస్తున్నారు. 5.5 breaths per minute చేస్తే దీన్నే ఇప్పుడు వెస్టర్న్ కంట్రీస్లో చాలా ఫేమస్ కార్డియాక్ కోహెరెన్స్ బ్రీతింగ్, మీరు వినే ఉంటారు. కోహెరెన్స్ బ్రీతింగ్ అనేది ఇప్పుడు చాలా ఇట్స్ ఇన్ ట్రెండ్. ఆ కోహెరెన్స్ బ్రీతింగ్ ఏంటి అంటే మీరు ఓన్లీ 5.5 times గాలి తీసుకుంటే మీ హార్ట్ బెస్ట్గా పనిచేస్తుంది, మీ హార్ట్ అండ్ లంగ్స్ ఒక సింక్రనీలో పనిచేస్తాయి ఆ ఫ్రీక్వెన్సీలో. వావ్, అంటే కాదండి మరి మన బ్లడ్లో ఆక్సిజన్ అండ్ టిష్యూస్కి ఆక్సిజన్ కావాలి కదా, మరి ఈ 5.5 timesలోనే అది ఎఫిషియన్సీ వాళ్ళకి సరిపోతుంది. అలా సరిపోయేలాగా వాళ్ళ బాడీని వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు. ఓ, అంటే బ్రెత్స్ డీప్ ఉండాలా? స్లో, డీప్. దీనికి 3, 4, 5 అని చెప్తారు. 3 times ఇన్హేల్, 4 seconds హోల్డ్, 5 seconds ఎగ్జేల్. సో ఓకే, ఇది ఇన్వాలంటరీ అన్కాన్షియస్గా ఇది ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఋషిములకి చేస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు. అంటే ఇప్పుడు కాన్షియస్గా మీరు బ్రీతింగ్ ఒక్కటే పెట్టుకొని 24 hours చేయలేం కదా, బట్ దే ఆర్ మాస్టరింగ్ ఇట్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. డాక్టర్ యశస్విని సార్, బ్రీతింగ్ గురించి మాట్లాడుతున్నాం కానీ మనం శ్వాస తీసుకోవడానికి గాలి కావాలి. ఆ గాలి కూడా మంచిదా చెడుదా అని ఎలా తెలుస్తుంది? అందుకని మనం ఢిల్లీ చూస్తున్నాము, హైదరాబాద్ కూడా టు సమ్ ఎక్స్టెంట్ చాలా చోట్ల ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతుంది అని చెప్పేసి, రైట్? సో నేను పీల్చుకుంటున్న గాలి, ఇప్పుడు మనం ఈ స్టూడియోలో ఉన్నామండి, దేర్ ఇస్ అన్ ఏసీ రన్నింగ్, ఇది గాలి మంచిదా కాదా అని ఎలా తెలుసుకోవాలి? సో దానికే మనకున్న ఇండెక్సెస్ వచ్చేసి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, PM 2.5 లెవెల్స్, PM 2.5 లెవెల్స్, ఇవన్నీ మెజర్ చేస్తే మన ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది అనేది కొంతవరకు తెలుస్తుందండి. ఓకే, సో ఇది ఫస్ట్ ఇండెక్స్. సెకండ్లీ, ఇండోర్ అయితే తక్కువ, అవుట్డోర్ అయితే ఎక్కువ అనేది ఏమీ లేదు. అవుట్డోర్ క్వాలిటీ బాగుంటుంది కండి, దుమ్ము ధూళి ఎక్కువ ఉంటాయి కదా. అవును, అంతే కదా, ఇండోర్ ఎయిర్ క్వాలిటీ బాగుంటుంది నా అండర్స్టాండింగ్. కానీ ఇట్ ఈస్ కాంట్రరీ. ఏంటి అంటే ఇండోర్ కూడా అవుట్డోర్కి కంటిన్యూస్ కమ్యూనికేషన్లో ఉంటుందా? మీరు డోర్స్ ఓపెన్ చేస్తారు, విండోస్ ఓపెన్ చేస్తారు. అవుట్డోర్లో అట్లీస్ట్ గాలి ఎక్స్చేంజెస్ అవ్వడం వల్ల, గాలి కంటిన్యూస్గా పారడం వల్ల అట్లీస్ట్ ఆ పొల్యూటెంట్స్ అనేది సస్పెండ్ అవ్వకుండా దే విల్ గెట్ డిస్లాడ్జ్డ్. కానీ ఇండోర్లో ట్రాప్ అయిపోతాయి కదా. మీరు కంటిన్యూస్, ఇప్పుడు ఇండోర్లో కూడా నేను చెప్తాను,
ఒక గ్యాస్ ఎక్స్చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు మన పాతకాలం ఇల్లు ఎలా ఉండేవండి ఊళ్ళలో, ఫుల్ వెంటిలేటెడ్ ఉండేవి బాగా. వెంటిలేటర్ ఇలా ఒక ట్రైన్ పెట్టేలాగా, లైక్ 4 గదులు స్ట్రైట్ గా ఉండేసి Straight గా ఉండేవి. డోర్స్ ఉండేవి ప్రతి డోర్స్ కూడా ఫస్ట్ రూమ్ కి ఒక డోర్, లాస్ట్ రూమ్ కి ఒక డోర్ ఉంటుంది. సో కంటిన్యూస్ గ్యాస్ ఎక్స్చేంజ్. సో అక్కడ ఏ పొల్యూటెంట్స్ కూడా ట్రాప్ అవ్వవు. కానీ మనము ఇప్పుడున్న స్టూడియో కానీ ఇప్పుడు మనం ఉంటున్న ఇల్లు. ఇండోర్స్ కానీ అట్లా లేవు కదండి. హౌ మెనీ గ్యాస్ ఎక్స్చేంజెస్ యూ హ్యావ్ అంటే ఎన్నిసార్లు గాలి ఎక్స్చేంజ్ అయ్యి మారుతుంది అని దాన్ని బట్టే మన ఇండోర్ పొల్యూషన్ మీరు అడిగింది డిపెండ్ అవుతుంది. ఓకే, అంటే కానీ బయట నుంచి గాలి వస్తే దుమ్ము ధూళి కూడా ఎక్కువ వచ్చేస్తున్నాయి కదండి మరి. వచ్చేస్తుందండి, అది డెఫినెట్గా ఉంది. కానీ అట్లీస్ట్ ట్రాప్ అవ్వట్లేదు కదా. ఓకే, సేమ్ అది ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ కానీ మోనాక్సైడ్ ఇక్కడ ఉంటాయి కదండి గాలి, అవునవును అది ఇక్కడే ఉండిపోతుంది అంటారు. అవును, ఎంత మూవ్ అయ్యి ఫ్రెష్ ఇది రావాలంటే. యా దీని స్ట్రీట్ కెన్యాన్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. స్ట్రీట్ క్యానియన్ ఎఫెక్ట్. అది ఇప్పుడు హై రైజ్ అపార్ట్మెంట్స్లో కూడా ఈ ఎఫెక్ట్ ఉంది. ఆపోజిట్గా 2 బిల్డింగ్స్ చాలా పొడవైన ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే గాలి కంటిన్యూస్గా ఎక్స్చేంజ్ అవ్వదు కదా, గాలి ఆ 2 బిల్డింగ్స్ మధ్యలో ట్రాప్ అయిపోతుంది. అంటే ఇప్పుడు కొత్త కల్చర్ హై రైజ్ బిల్డింగ్స్ ఎక్కువ 20 ఫ్లోర్లు 30-40 ఫ్లోర్స్ కడుతున్నారు. సో వాళ్ళలో ఫ్రెష్ ఎయిర్ ఉంటుందా మరి వాళ్ళ ఇంట్లో? వాళ్ళ ఇళ్ళలో అంటే ఎదురుగా 2 30 ఫ్లోర్ అపార్ట్మెంట్స్ ఉన్నాయనుకోండి. సో వాటి రెండింటి మధ్యలో ఒక ఓపెన్ ఎయిర్ స్పేస్ ఉండాలి. ఎయిర్ స్పేస్ ఉండట్లేదు కదా, సో అది ట్రాప్ అయిపోతుంది. ఓకే, అలా లేకుండా వెల్ కన్స్ట్రక్టెడ్ వెల్ ప్లాన్డ్ హై రైజ్ అపార్ట్మెంట్స్ ఉంటే యూజువలీ క్రాస్గా కొంతవరకు డిస్టెన్స్లో వేరే అపార్ట్మెంట్స్ ఏమీ ఉండవు అనుకోండి. కంటిన్యూస్ గ్యాస్ ఎక్స్చేంజెస్ ఇందాక నేను చెప్పినట్టుండి ఎయిర్ పొల్యూటెంట్స్ అని సెటిల్ అయిపోతాయి, క్లియర్ అయిపోతాయి. కొంతవరకు PM 2.5 తగ్గుతుంది. PM 2.5 అంటున్నారు, కొంచెం చెప్పరా అదేంటి? PM 2.5 అంటే ఇట్స్ పార్టికులేట్ మ్యాటర్. 2.5 అనేది దాని సైజ్ అండి. దీనికి ఎందుకు అంత సిగ్నిఫికెన్స్ ఉంది? 2.5 మైక్రాన్స్. 2.5 మైక్రాన్స్. PM 10 కూడా ఉంది, కానీ దానికి అంత సిగ్నిఫికెన్స్ లేదు. మనం ఎక్కువ PM 2.5 గురించి మాట్లాడుతున్నాం. ఎందుకు అని అంటే ఈ 2.5 మైక్రాన్స్ ఉన్న పార్టికల్స్ డైరెక్ట్గా మన లంగ్స్లో స్మాల్ ఎయిర్వేస్ అని ఉంటాయి, అంటే చిన్న చిన్న ఎయిర్వేస్. ఇప్పుడు విండ్ పైప్ తెలుసు కదా మీకు, నోస్ నుంచి విండ్ పైప్కి వెళ్తుంది. విండ్ పైప్ తర్వాత చిన్న చిన్న ఎయిర్వేస్ ఉంటాయి, స్మాల్ ఎయిర్వేస్ అంటారు. ట్రీ లాగా ఉంటుంది, మీరు చిన్నప్పుడు బయాలజీలో చూస్తే ఆ ట్రీకి అల్వియోలి లాంటివి కనెక్ట్ అవుతాయి. సో ఈ 2.5 పార్టికల్స్ డైరెక్ట్గా మీ స్మాల్ ఎయిర్వేస్కి వెళ్ళిపోతుంది, అది మీ ముక్కు దగ్గర ఫిల్టర్ అవ్వదు. అది 10 మైక్రాన్స్ అనుకోండి, పెద్ద సైజ్ ఉండే దుమ్ము ధూళి అనుకోండి, మీ ముక్కు దగ్గర ఫిల్టర్ అవుతాయి అవి. ఓకే, సో అందుకే కన్సర్న్ ఇస్ అబౌట్ 2.5, ఎందుకంటే డైరెక్ట్గా లంగ్స్లోకి వెళ్ళిపోతుంది అది. సో దాని లెవెల్స్ దేర్ ఆర్ సర్టెన్ లిమిట్స్. WHO వాళ్ళు కూడా చెప్పారు PM 2.5 5 మైక్రోగ్రామే ఉండాలి. ఓకే, కానీ ఇప్పుడు చూస్తే ఢిల్లీలో ఇట్ ఈస్ క్వైట్ డేంజరస్. అంటే WHO చెప్పిన లెవెల్ ఇస్ 5 అయితే మనకి ఇండియాలో 40 to 50 ఈజ్ యావరేజ్, అంటే 8 times హై. అంటే ఇండియా త్రూఅవుట్ ఇండియా అండి, లేకపోతే అర్బన్? యా, అంటే యావరేజ్ ఆఫ్ ఇండియా. ఢిల్లీలో చూస్తే ఇట్ ఈస్ ఈవెన్ హై. ఓకే, ఢిల్లీలో ఇట్ ఈస్ ఈవెన్ దెర్ ఆర్ డేస్ ఇట్ ఈస్ 80 to 100. ఇప్పుడు ద మోస్ట్ అలార్మింగ్ థింగ్ ఏంటి అంటే PM 2.5 10 మైక్రోగ్రామ్స్ ఉంటే ఇట్ ఈస్ ఈక్వల్ టు 1 సిగరెట్. ఇప్పుడు ఈ మెట్రో సిటీస్లో ఉండే వాళ్ళందరూ PM 2.5 బట్టి వాళ్ళు ఎన్ని సిగరెట్స్ కాలుస్తున్నట్టు ఈక్వల్ అంటే మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. చెప్పండి. అంటే మామూలు హైదరాబాద్లో రోడ్ల మీద తిరిగే వాళ్ళు ఎంత తాగుతారు ఢిల్లీలో? అది ఢిల్లీలో అయితే ఇప్పుడు యావరేజ్గా ఇట్ ఈస్ అబౌవ్ 80. WHO రికమెండ్ చేస్తుంది 5, ఢిల్లీలో ఉంది ఇది. సో దాన్ని బట్టి మన సిగరెట్కి ఈక్వలెంట్ అయిపోతుంది. 7-8 సిగరెట్స్ అవుతున్నారు అనమాట, అంతేనా? అంతే, పొల్యూషన్ వల్ల. పొల్యూషన్. హైదరాబాద్లో ఎట్లా ఉంటుందండి? హైదరాబాద్లో ఇట్ ఇస్ ఇన్ దట్ బ్యాడ్, కానీ ఇంకా ఇప్పుడు రెడ్ ఫ్లాగ్స్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కువ కన్స్ట్రక్షన్ ఎక్కువ అవుతుంది, హై రైజ్ అపార్ట్మెంట్స్ కానీ ఇండస్ట్రియల్గా కూడా ఉంది. బట్ ఎనీవే అది ఢిల్లీ అంతా ఇట్ ఈస్ నాట్ దట్ హై, బట్ స్టిల్ ఇట్ ఈస్ క్లోజ్ టు 40. ఓకే, అంటే ఇంకా WHO పర్మిసిబుల్ లిమిట్కి మన ఏ మెట్రోపాలిటన్ సిటీస్ కూడా వెళ్ళలేదు, అంతవరకు చెప్పగలుగుతాం. ఓకే. సో ఈ పొల్యూషన్ అనేది అండి, హై రైజ్ అపార్ట్మెంట్ స్టాండ్ అలోన్ ఒకటే బిల్డింగ్ ఉంది, బాగా వెంటిలేషన్ బాగుంది. సో వాళ్ళకి ఎయిర్ క్వాలిటీ బాగుంటుందా కంపేర్ టు లోవర్ ఫ్లోర్స్, ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్లో ఉండే వాళ్ళకన్నా లాస్ట్ 30-40 ఫ్లోర్స్లో? సో టెక్నికలీ స్పీకింగ్ మనకి మేజర్గా వచ్చే 2.5 అనేది వెహికల్స్ నుంచి వస్తుంది కదండి. ఓకే, సారీ, పర్టికులర్ మ్యాటర్ అన్నారు కదా, వాట్ ఈస్ దట్ మ్యాటర్ అండి? దోస్ పార్టికల్స్ యూజువలీ ఇంక్లూడ్ వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ అదర్ సస్పెండెడ్ పార్టికల్స్. ఇప్పుడు మన ఎయిర్లో మనకి మేజర్గా ఉండేది కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్. PM 2.5లో ఎనీ పార్టికల్ విచ్ ఇస్ ఆఫ్ సైజ్ 2.5 మైక్రాన్స్. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇంకా వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటారు. సో ఇవన్నీ ఉంటాయి. ఇవి మేజర్గా మనకి వెహిక్యులర్ పొల్యూషన్ నుంచి వస్తుంటాయి కాబట్టి హై రైజ్ వాళ్ళకి వెహికల్స్ నుంచి కొంచెం డిస్టెన్స్ అవుతున్న కొద్దీ అడ్వాంటేజ్ ఉంటుంది. PM 2.5లో అడ్వాంటేజ్ ఉంటుంది టు సర్టెన్ ఎక్స్టెంట్. కానీ హైట్ పెరిగే కొద్దీ
మీరు ఇండస్ట్రియల్ ఎమిషన్స్ చూస్తే ఆ చిమ్నీ ఎగ్జాస్ట్ కిందకు ఉంటుందా పైకి ఉంటుందా? పైకి పైకి ఉంటుంది. ఉంటుంది కదా. Yeah. సో అది చాలా ఎక్కువ హైట్కి రిలీజ్ చేస్తున్నాయి. సో మీరు పైకి వెళ్ళిపోతే నేను PM 2.5 నుంచి సేఫ్, వెహికులర్ పొల్యూషన్ నుంచి సేఫ్ అనుకుంటే ఇండస్ట్రియల్ ఎమిషన్స్ నుంచి రిస్క్ ఉంది కదా. ఓకే, ఇండస్ట్రీస్ లేవనుకుందాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ లేవనుకుంటే వెహికల్ పొల్యూషన్స్ నుంచి సేఫ్. ఓకే, ఎస్పెషలీ ఇట్ ఇస్ సెట్ 5th ఫ్లోర్ తర్వాత PM 2.5 కొంచెం తక్కువ, ప్రొవైడెడ్ ఈ ట్రాపింగ్ ఎఫెక్ట్ లేకుండా గ్యాస్ ఎక్స్చేంజెస్ మంచిగా ఉంటాయి, వెల్ కన్స్ట్రక్టెడ్. ఇది చాలా ఇంపార్టెంట్. Yeah. లేదు అంటే ఇందాక మనం చెప్పినట్టు ఇలా అబ్స్ట్రక్టెడ్ బిల్డింగ్స్ ఎదురుగా ఉన్న హై రైజ్ అపార్ట్మెంట్స్ అనుకోండి, మళ్ళీ ఎయిర్ ట్రాప్ అయిపోతుంది కదా, అవును. అక్కడ కూడా PM 2.5 ఎక్కువ. ఓకే, ప్రిఫరబ్లీ 5th ఫ్లోర్ 7th ఫ్లోర్ పైన తీసుకుంటే ఎయిర్ క్వాలిటీ కొంచెం ఫ్రెష్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బికాస్ వీఆర్ గోయింగ్ అనటామికలీ మనం ఆ వెహికల్ పొల్యూషన్ నుంచి దూరం వెళ్తున్నాం కదండి, పైకి వెళ్ళే కొద్ది. కరెక్ట్. సో దీంతో పాటు ఈ పొల్యూషన్ ఎట్లాగ ఉంది, కొంతమంది కదా, చాలామంది స్మోకింగ్ హ్యాబిట్ కూడా ఉంది కదా, సిగరెట్ ఆర్ ఈ మధ్య వేపింగ్ కూడా. వేపింగ్ అంటే చాలా మందికి తెలియదు అనుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ ఇంతకుముందు ఒక పాడ్కాస్ట్లో వేపింగ్ అనే టర్మ్ వస్తే చాలా మందికి ఐడియా లేదు. ఈ సిగరెట్ కదండి వేపింగ్ అంటే, దాంట్లో స్మోక్ ఉంటుంది కానీ దానిలో ఆ తార్ కానీ. అంటే మామూలు సిగరెట్లో అంటే నికోటిన్ ఉంటుందండి, బర్న్ అయినందుకు సిగరెట్ బర్న్ అవుతుంది కదా, బర్న్ అయినప్పుడు ఎన్నో పార్టికల్స్, ఈ కంబస్టిబుల్ పార్టికల్స్ అంటాం మేము, అవన్నీ రిలీజ్ అవుతాయి. ఈ సిగరెట్స్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే నికోటిన్ ఉంటుంది కానీ బర్నింగ్ ఎఫెక్ట్ వల్ల ఈ తార్ లాంటిది ఉండదు కాబట్టి సేఫ్ ఏమో అనే అజంప్షన్ ఉండేది. బట్ ఇట్ ఈస్ నో మోర్ హోల్డ్స్ ట్రూ. అంటే ఈ సిగరెట్స్ సేఫ్, దీనివల్ల నాకు హామ్ లేదు అనేది నిజం కాదు. ఓకే, సో ఇది చెప్పడానికి ఐ విల్ టాక్ అబౌట్ అ కేస్ సిరీస్. ఇది రీసెంట్గా మహారాష్ట్రలో జరిగింది. సో ఐ థింక్ ఒక 50 to 100 people they attended a party. It's like a rave party. మహారాష్ట్రలో. Yeah. So they had drugs and whatever అదంతా. రేవ్ పార్టీ అంటే అదే కదండి. Yeah. సో ఆ పర్టిక్యులర్ ఈవెంట్ అటెండ్ అయిన వాళ్ళలోనే ఈజీగా ఒక 10 మెంబర్స్కి సివియర్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, అంటే వాళ్ళకి సడన్గా దగ్గు, ఆయాసం వచ్చేసి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి, కోవిడ్లో CT స్కాన్స్లో ఎట్లాంటి చేంజెస్ ఉంటాయో వాళ్ళకి సడన్గా 1 day ఆఫ్ పార్టీ అండ్ వాట్ ఎవర్ దే హ్యావ్ టేకెన్, వాళ్ళు ఏం చేశారు అనేది తెలీదు, బట్ విత్ ఇన్ 1 day వాళ్ళు ఇలాంటి ఒక డ్రామాటిక్ ప్రాబ్లం అనేది వాళ్ళు ప్రెజెంట్ చేశారు. రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అంటే లంగ్స్ డ్యామేజ్ అయ్యాయి కొంచెం. లంగ్స్ డ్యామేజ్ అండి. కోవిడ్లో ఎట్లా జరిగేది, లంగ్స్ డ్యామేజ్ అయిపోయి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి CT స్కాన్లో మొత్తం ఇట్లా ప్యాచెస్ లాగా కనిపించి వీళ్ళకి అట్లానే ఉంది. సో పెక్యులర్ థింగ్ ఏంటంటే ఒకటే పార్టీకి అటెండ్ అయిన వాళ్ళందరికీ ఇదే వచ్చింది అని చూస్తే ఎపిడమిలాజికల్గా దే ట్రేస్డ్ ఏం జరిగింది అని. సో దే గాట్ టు నో వాళ్ళు ఈ సిగరెట్స్ ఆర్ వేపింగ్ చేశారు. ఆ వేపింగ్ కూడా దే గాట్ ఇట్ ఫ్రమ్ ఇల్లీగల్ సోర్సెస్. సో ఆ ఇల్లీగల్ సోర్సెస్లో ఉన్న వాటిలో ఒక కంటామినెంట్ ఉంది, అంటే అది కొంచెం కంటామినేట్ అయింది. ఇప్పుడు వాటర్ కంటామినేషన్ అంటే తెలుసు కదండి, వాటర్లో ఏదో సాల్మొనెల్లా వచ్చింది, ఈకోలై వచ్చింది. అట్లా వీళ్ళు పీల్చిన ఈ సిగరెట్స్లో దెర్ ఇస్ అ కంటామినెంట్, వైటమిన్ E అసిటేట్ అనే ఒక కంటామినెంట్ కెమికల్. దానివల్ల వాళ్ళకి లంగ్స్ అంత సివియర్గా డ్యామేజ్ అయ్యాయి. సో మీరు ఏది పీలుస్తున్నా కూడా అది నేను సేఫ్ అని అనుకుంటే దాంట్లో ఏముందనేది మనకి ఎలా తెలుస్తుంది చెప్పండి. సో వీళ్ళు కూడా వేపింగ్ అంటే దే థాట్ ఇది ఓన్లీ నికోటినే, దీంట్లో తారలేదు, ఏం లేదు, సేఫే అని అనుకున్నారు, కేవలం నికోటిన్ అనుకున్నారు. కానీ ఈ కంటామినెంట్ వల్ల లంగ్స్ డ్యామేజ్ అయ్యే వాళ్ళకి. సో దీన్ని ఈ వ్యాలీ అని పబ్లిష్ చేశారు కేస్ సిరీస్. ఈ వ్యాలీ ఓకే, అంటే ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఆర్ వేపింగ్ అసోసియేటెడ్ లంగ్ ఇంజురీ అనమాట. వేపింగ్ అసోసియేటెడ్ లంగ్ ఇంజురీ, VALI. ఓకే, సో అట్లా కాదు ఈ కేసులో దెర్ ఇస్ సమ్ వన్ ఆడ్ కేస్, ఎందుకంటే వాళ్ళ దాంట్లో మీరు అన్నట్టుగా అసోసియేట్ సంథింగ్ ఉంది. కానీ జనరల్ వేపింగ్ చేసే వాళ్ళకి అండ్ జనరల్ స్మోకింగ్ చేసే వాళ్ళకి, వేపింగ్ చేసే వాళ్ళలో లంగ్స్ కొంచెం బెటర్గా ఉంటాయా? అంటే ఈ మెసేజ్ డెఫినెట్గా మన యూత్కి, మన కమ్యూనిటీకి నేను ఇవ్వదలుచుకోలేదు. ద రీజన్ ఎందుకు అంటే అండి, ఒక్కసారి మన యూత్కి ఈ సిగరెట్స్ అనేది చాలా తక్కువ బ్యారియర్తో అలవాటు చేస్తున్నాం కదా. అంటే ఈ సిగరెట్స్ వాడితే ఓహో ఇది సిగరెట్ కాదులే అని స్టార్ట్ చేశారనుకోండి, వాళ్ళు ఫ్యూచర్లో సిగరెట్ తాగే ఛాన్సెస్ 10 times హై. ఈరోజు ఇఫ్ ఐఎమ్ పాసింగ్ అ స్టేట్మెంట్ ఈ సిగరెట్స్ వల్ల లంగ్ డ్యామేజ్ లేదు అని, తప్పైతే సో వాళ్ళు ఫ్యూచర్లో ఒక అడిక్షన్ అండ్ స్మోకింగ్ చేసే ఛాన్సెస్ 10 times పెరుగుతుంది. అది ఒక హామ్. సెకండ్లీ ఈ సిగరెట్స్లో ఎక్కువగా ఫ్లేవరింగ్ ఏజెంట్స్ చూస్తారండి. అంటే ఈ సిగరెట్స్ అంటే వీళ్ళు ఉత్త నికోటిన్ వాళ్ళు పీల్చరు, దాంట్లో ఒక వాటర్ మెలన్ ఫ్లేవర్ ఉండొచ్చు, లేదంటే ఒక ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉంటాయి, రకరకాల ఫ్లేవర్స్ ఉంటాయి. ఆ ఫ్లేవరింగ్ ఏజెంట్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటో ఇప్పటి వరకు లిటరేచర్లో తెలియదు.
సో ఇట్ ఈస్ నాట్ సేఫ్. ఈ వేపింగ్ లో కూడా నికోటిన్ ఉంటుందండి? ఈ యా సిగరెట్ యా ఉంటుంది? యా యా నాన్ నికోటిన్ లేకుండా వేపింగ్ లేదా? నికోటిన్ లేకుండా ఉత్త ఫ్లేవరింగ్ ఏజెంట్స్వి కూడా ఉన్నాయి. ఉన్నాయి బట్ ఇవి కూడా హార్మ్ఫుల్ కదా? హార్మ్ఫుల్, ఖచ్చితంగా హార్మ్ఫుల్. ఓకే. నికోటిన్ ఎందుకు అంటే అడిక్షన్ అండి. అవును. నికోటిన్ గివ్స్ యూ ఆ హై కదా, అవును. మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది కాబట్టి నికోటిన్ అడిక్షన్ కాబట్టి ఇట్ ఈస్ నెవర్ గుడ్. ఓకే. కాకపోతే ఇక్కడ బర్న్ అవ్వట్లేదు కాబట్టి కొంచెం సేఫ్ అని అనుకున్నా ఈ కంటామినెంట్స్ వల్ల ప్రాబ్లం, ఈ కెమికల్స్ వల్ల. కొంతమంది మింట్ ఫ్లేవర్ అని రకరకాల డిఫరెంట్ ఫ్లేవర్స్ పీలుస్తారు. ఆ ఫ్లేవర్స్లో ఉన్న ప్రాబ్లం ఏంటి అనేది ఇప్పటివరకు ఒక క్లియర్ కట్ ఐడియా లేదు. బట్ స్టిల్ ఎయిర్ వేస్ని డ్యామేజ్ అయితే చేస్తున్నాయి అవి కూడా. కరెక్ట్. సో ఈ సిగరెట్స్ తీసుకోవడం అనేది సేఫ్ కాదు. మీకు వచ్చే కేసెస్లో మీ క్లయింట్స్లో ఉన్నారండి? కన్సంప్షన్ ఎట్లా ఉంది ఈ సిగరెట్స్ వేపింగ్? ఎంత? టీన్స్లో చాలా ఎక్కువగా ఉంది. టీన్స్ చాలా ప్రెషర్ ఉంది వాళ్ళకి. అరే సిగరెట్ తాగకపోతే పోయిందిలే, మనం ఇది ట్రై చేద్దాం అన్న టైప్లో చాలామంది. అంటే వాళ్ళకి ఈజీ వచ్చేసిందండి, నార్మల్ జనరల్ స్టోర్స్లో దొరుకుతున్నాయి. ఓ వేప్స్ జనరల్ స్టోర్లో దొరుకుతాయి. అంటే అదర్ కంట్రీస్లో అయితే ఇట్స్ వెరీ ర్యాంపెంట్. మన కంట్రీలో కొంచెం రెగ్యులేషన్ ఉంది బట్ యాక్సెస్ చాలా ఈజీగా ఉంది. సో సిగరెట్ కన్నా కూడా ఈ సిగరెట్ స్టార్ట్ చేయడానికి ఛాన్స్ ఈజ్ ఈజీ కాలేజ్ గోయింగ్ పిల్లలకి. సో ఒక్కసారి అది స్టార్ట్ చేస్తే ఏమైందిలే, సిగరెట్ పెద్ద విషయమా, ఇదే చేసాము అని నెక్స్ట్ వాళ్ళకి ఈజీ పాత్ మనం ఇస్తున్నట్టు కదా. కరెక్ట్. సో మనం టీన్స్లో ఇప్పుడు వేపింగ్ సిగరెట్స్ అనేది చాలా ఈజీ యాక్సెస్ అయ్యి స్టార్ట్ చేశారు అని చెప్పేటప్పుడు వీ షుడ్ ఆల్సో అడ్రస్ సైకాలజీ ఆఫ్ స్మోకింగ్. యా. ఓకే. యాజ్ అ పల్మనాలజిస్ట్ నా దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు నాకు చాలా ఈజీ అండి, మీరు క్విట్ చేసేసేయండి స్మోకింగ్ అని చెప్పడం. నేను యూజువలీ పేషెంట్స్ని లేట్ 30s చూస్తాను. వాళ్ళకి ఆల్రెడీ కొంచెం దగ్గు ఆయాసం వచ్చిన తర్వాత. కానీ ఐ థింక్ నేను ఏదైనా మార్పు తీసుకురాగలిగితే వాళ్ళలో, నేను అది వాళ్ళు టీన్స్లో ఉన్నప్పుడు చేయగలిగితే అది వాళ్ళ లైఫ్లో కొంచెమైనా మార్పు వస్తుంది. ఎందుకు అంటే మొదలు పెట్టడం, ఆ రూట్ అనేది స్టార్ట్ అయ్యేది టీన్స్లో. మేజర్గా ఏంటంటే మూవీస్ ఇన్ఫ్లుయెన్స్. టీనేజర్లో మూవీ స్టార్స్ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. యా ఎస్పెషలీ అబ్బాయిలో అది తాగితేనే ఇట్ ఈస్ మాస్క్యులైన్ అనే ఒక ఫీలింగ్, మాచో ఫీలింగ్. చాలా మంది అసలు ఇట్లా సిగరెట్ తాగే వాళ్ళు, నా బాయ్ ఫ్రెండ్ తాగాలి సిగరెట్ అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. ఉంటారు, చాలా మంది ఉంటారు కానీ గర్ల్స్ అదే అంటే మనం ఇలాంటి సోషల్ కల్చర్లో ఉండి వేర్ వీఆర్ సేయింగ్ అంటే ఒక హీరో స్మోక్ చేస్తాడు, అది చాలా గొప్ప విషయం, ఇట్స్ అ మాస్క్యులైన్ థింగ్ అని అమ్మాయిలు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అబ్బాయిలు పాపం స్మోక్ స్టార్ట్ చేయకుండా ఎలా ఉంటారు? టెక్నికలీ స్పీకింగ్ మన సోషల్ లైఫ్ అలా లేదు కదా. సిగరెట్ స్మోక్ చేసే వాళ్ళని ఇది తప్పు, ఇది హజార్డస్ కాబట్టి ఇది ఒక అట్రాక్టివ్ ఫీచర్ కాదు, అదొక డెట్రిమెంటల్ ఫీచర్ కదా. స్మోక్ చేస్తే ఏంటి, ఫ్యూచర్లో వాళ్ళ లంగ్స్ పాడైపోయి వాళ్ళకి ఏదో బెడ్ రిడన్ అవుతారు, ఎంఫెసిమా వస్తుంది, త్వరగా చనిపోతారు, అది ఒక బ్యాడ్ థింగ్. కానీ సొసైటీ కల్చర్, మన మూవీస్ మాత్రం దాన్ని గ్లోరిఫై చేస్తుంటే అబ్బాయిలకు ఉండే ప్రెషర్ ఏంటండి టీన్స్లో. ఇంకోటి గ్రూప్లో ఉన్నప్పుడు తాగకపోతే యూ కెనాట్ ఫిట్ ఇన్. ఆ గ్రూప్లో వాళ్ళు వీడు తాగడు, వీడిని తీసుకువెళ్ళొద్దు బయటికి, మనం హ్యాంగ్అవుట్ అవ్వద్దు అన్న టైప్లో ఉంటుంది. సో ఆబ్వియస్లీ టీన్స్లో మనకు ఐడెంటిటీయే మన ఫ్రెండ్స్ గ్రూప్ కాబట్టి వాళ్ళలో కలవడానికైనా పాపం సో చూడండి ఫోమో చూడండి స్టార్ట్ చేయడం వాళ్ళకి ఎంత ప్రెషర్ ఉందో. నేను తాగొద్దు అనుకున్న వాళ్ళకి, నేను సిగరెట్ తాగొద్దు అనుకున్న వాళ్ళకి కూడా ఎంత ప్రెషర్ ఉంది మూవీస్ నుంచి, ఫ్రెండ్స్ నుంచి. వాళ్ళ లైఫ్ నార్మల్గా ఉండాలి, ఫిట్ ఇన్ అయ్యి వాళ్ళకు ఒక నార్మల్ సోషల్ లైఫ్ ఉండాలంటే వాళ్ళు సిగరెట్ తాగాలి, స్టార్ట్ చేయాలి అనే ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. మనం ఈ సోషల్ ఫ్యాక్టర్స్ అడ్రస్ చేయాలి. అంతేకాని ఇంకోటి, వాళ్ళు ఈవెన్చువల్గా వాళ్ళు ఏం చేస్తారు, స్ట్రెస్ వచ్చినప్పుడు స్ట్రెస్ని రిలీజ్ చేయడానికి, బర్స్ట్ చేయడానికి సిగరెట్ని తాగడం స్టార్ట్ చేస్తారు. సిగరెట్, మందు. బాస్ తిట్టాడు, డెడ్ లైన్స్ మీట్ చేయలేదు, ఒక పఫ్ కొడదాం అయిపోతుంది. సో అక్కడ ఏమైంది, స్ట్రెస్ని కోపప్ చేయడానికి, స్ట్రెస్ని వాళ్ళు ఓవర్కమ్ చేయడానికి వాళ్ళు ఈ అడిక్షన్ అనేది తెచ్చుకున్నారు. సో నేను వెళ్ళి నువ్వు క్విట్ చేసేసి స్మోకింగ్ అని చెప్పాను అనుకోండి, వాళ్ళు నాకు తెలిసినా నేను అది చేయలేను బికాస్ నాకు ఆ స్ట్రెస్ని ఎలా డీల్ చేయాలో తెలియదు అని చెప్తారు చాలామంది. కల్ప్రిట్ అగైన్స్ స్ట్రెస్ అన్నమాట. వాళ్ళు ఏమంటారంటే, మేడం మేము రెడీగా ఉన్నాం క్విట్ చేయడానికి, కానీ నాకు ఆ స్ట్రెస్ని ఎలా డీల్ చేయాలో తెలీదు, ఇంకేం మెథడ్స్ ఉన్నాయి అని. సో ఇది ఎర్లీగా మనం కల్చరల్గా అడ్రస్ చేయాలి. మూవీస్లో ఇది తాగడం గొప్ప విషయం ఏం కాదు అని ముందు చెప్పి తర్వాత హీరో అదే చేస్తే అది వాట్ కైండ్ ఆఫ్ అ మెసేజ్ దట్ ఈస్, అది ఒక ప్రాబ్లం. సెకండ్లీ, వాళ్ళు ఆ స్ట్రెస్ని ఎలా కోపప్ చేయాలి అనేది కూడా ఆలోచిస్తే, టెక్నికలీ స్పీకింగ్ వాళ్ళు ఒక మెడిటేషన్ చేయాలి, మంచిగా వాళ్ళ సొంత వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడాలి, మంచి ఆర్గానిక్ హ్యూమన్ రిలేషన్షిప్స్ ఉండాలి ఇంట్లో. కరెక్ట్. ఫ్యామిలీ సపోర్ట్, సైకలాజికల్ సపోర్ట్ ఉండాలి, రిలేషన్షిప్స్లో వాళ్ళ పార్ట్నర్స్ నుంచి సపోర్ట్ ఉండాలి, ఇవన్నీ జరగాలి.
కానీ అవన్నిటిని పక్కన పడేసి నేను స్మోక్ చేస్తే వీళ్ళందరితో పని లేదు అని ఒక యాటిట్యూడ్ డెవలప్ అయిపోతుంది వాళ్ళకి. సో నేను అది వెళ్ళి లేట్ 40sలో అది నేను కట్ చేయాలి అని అంటే ఇట్ ఈస్ క్వైట్ ఛాలెంజింగ్ అండి. ఇట్స్ రియలీ ఛాలెంజింగ్. సో వీ షుడ్ అడ్రస్ ద సోషల్ ఫ్యాక్టర్స్ ఫస్ట్. అంతే కదా, అప్పుడే కదా మనం చాలామంది స్మోక్ చేయడం స్టార్ట్ చేయడం దగ్గరే మనం దాన్ని అరికడితే తర్వాత వాళ్ళకి చెప్పకుండా ఉండడానికి అది ఒక బెటర్ పాత్ అవుతుంది. స్మోకర్స్కి మేము చేసే కౌన్సిలింగ్ అంటే వాళ్ళకి కూడా ఒక రివార్డ్ ఉండాలి కదా, నేను మానేస్తే ఏంటి, నా బాడీలో జరిగే చేంజెస్ ఏంటి అని. అది చెప్పడానికి మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. స్మోక్ చేసి లాస్ట్ సిగరెట్ అంటే ఒక స్మోక్ చేసి ఆపేస్తే అంటే లాస్ట్ సిగరెట్ తీసుకున్న తర్వాత వితిన్ 20 minutes ఆర్ వితిన్ హాఫ్ అన్ అవర్ వాళ్ళ హార్ట్ రేట్ తగ్గుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. యా, నార్మల్లీ స్మోకర్స్లో చాలా ఎక్కువ ఉంటుంది, అంటే దే వెరీ అలర్ట్, హై హార్ట్ రేట్ ఎక్కువగా ఉంటుంది. సో వితిన్ 30 minutes వాళ్ళ హార్ట్ రేట్ అనేది డ్రాప్ అవుతుంది. వితిన్ 12 hours వాళ్ళ బాడీలో కార్బన్ మోనాక్సైడ్ లెవెల్స్ నార్మల్కి వస్తాయి. కార్బన్ మోనాక్సైడ్ ఇస్ లైక్ అ పాయిజన్. ఆక్సిజన్ మనకి ఎలా ఇంపార్టెంటో కార్బన్ మోనాక్సైడ్ మనకి పాయిజన్ అంటే ఆ 12 hours అది నార్మలైజ్ అయిపోతుంది. అండ్ వితిన్ 3 weeks హార్ట్ స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. హార్ట్ స్ట్రోక్, యా. అండ్ వితిన్ 2 months వాళ్ళకి ఏమైనా లంగ్లో ఉన్న క్లెన్జింగ్ మెకానిజం కొంతవరకు మళ్ళీ రివైవ్ అవుతుంది. వితిన్ 1 year దగ్గు ఆయాసం లాంటివి ఏమైనా ఉంటే అది కూడా ఆ సిమ్టమ్స్ కూడా బెటర్ అవుతాయి. అండ్ 5 yearsలో బ్రెయిన్ స్ట్రోక్ రిస్క్ తగ్గుతుంది. అండ్ 10 yearsలో వాళ్ళ లంగ్ క్యాన్సర్ ఆర్ స్మోకింగ్ వల్ల వచ్చే అదర్ క్యాన్సర్స్ రిస్క్ కూడా 10 yearsలో తగ్గిపోతుంది. అంటే ఎవరైనా స్మోకింగ్ క్విట్ చేసి 10 years ఉంటే వాళ్ళు నాన్ స్మోకర్ లాగా మారచ్చు అనమాట. ఒక స్మోకర్ నాన్ స్మోకర్ అవ్వాలంటే 10 years పడతాను, నాన్ స్మోకర్ లాగా తగ్గించుకోవచ్చు. కానీ స్మోకర్ అంటే వాళ్ళు కూడా క్రానిక్ అండి, 30 year హిస్టరీ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి అంటే 6 months 1 year స్మోక్ చేసిన వాళ్ళకి ఇంత డ్యామేజ్ ఉండదు. కాదు, ఇట్స్ లైక్ ఫర్ హై ప్యాక్ ఇయర్స్. ఓకే, గుడ్ అండి. సిగరెట్, బీడీ, చుట్టా అంటే సిగారే, వేపింగ్, వేటి వల్ల లంగ్ డ్యామేజ్ ఎక్కువ జరుగుద్ది? పీల్చే విధానం ఉంటుంది. కొంతమంది చాలా డీప్గా పీలుస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బీడీస్లో ఏమనుకుంటారు అని అంటే ఇది బర్న్ అయినా కూడా ఎక్కువ ఎఫెక్ట్ రాదేమో అనుకుంటారు. కానీ ఎఫెక్ట్ రావడానికి ఆ పీల్చే వాళ్ళు ఏం చేస్తారు, గట్టిగా పీలుస్తారు. సో ఐ కెనాట్ క్వాంటిఫై డ్యామేజ్, దీనివల్ల తక్కువ దీనివల్ల ఎక్కువ అని చెప్పలేం. అది తీసుకునే టెక్నిక్ వల్ల కూడా కొంతమంది స్మోకర్స్కి అట్లా అలవాటు అవుతుంది. అంటే ఆ నికోటిన్ కరెక్ట్ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళకి కరెక్ట్ హై రావాలి అంటే వాళ్ళు ఒక యూనిక్ వేలో దాన్ని పీల్చి హోల్డ్ చేస్తారు. సో దాన్ని బట్టి వాళ్ళ డిపాజిషన్ పెరుగుతుంది. సో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని చెప్పలేం. బట్ వన్ థింగ్ ఇస్ హుక్కా, ఒకవేళ మీరు అడిగితే మర్చిపోయా, హుక్కా, షీషా, వాట్ ఎవర్, 1 hour సెషన్ ఈజ్ ఈక్వల్ టు 100 cigarettes. ఎందుకంటే ఈ కల్చర్ చాలా ఎక్కువగా ఉంది. మీరు చూస్తే ఈ పబ్స్లో, రెస్టారెంట్స్లో హుక్కా సెషన్ అనేది చాలా కామన్. అండ్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం నేను చెప్పదలుచుకుంది ప్యాసివ్ స్మోక్ అండి. చాలామంది అనుకుంటారు నేను పీల్చట్లేదు, నేను సిగరెట్ తాగట్లేదు, నేను ఊరికి నా ఫ్రెండ్స్తో హ్యాంగ్ అవుట్ అవుతున్నా, వాళ్ళు తాగుతారు అంతే అని. కానీ వీళ్ళకు కూడా ఎఫెక్ట్, తాగిన వాళ్ళకి ఎంత ఎఫెక్ట్ ఉందో వీళ్ళకి కూడా అంతే ఎఫెక్ట్ ఉంటుంది. దీన్ని ప్యాసివ్ స్మోక్ లేదంటే సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్పోజర్ అంటారు. అంటే ఫస్ట్ హ్యాండ్ స్మోకర్స్ కన్నా అంత ఎఫెక్ట్ ఉండదు అనుకుంటా కదా, ఉంటుందా? ఖచ్చితంగా అట్లా చెప్పడానికి లేదు. సెకండ్ హ్యాండ్ స్మోక్ ఈజ్ ఆల్సో యాజ్ బ్యాడ్ యాజ్ ఫస్ట్ హ్యాండ్. ఇంకా చెప్పాలి అంటే పిల్లలలో వాళ్ళ ఇంట్లో కనుక ఎవరైనా పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కంటిన్యూస్గా స్మోక్ చేస్తుంటే వాళ్ళ లంగ్ ఫంక్షన్స్ చాలా ఫాస్ట్గా డిపోతుంటాయి. అండ్ వాళ్ళకి ఆస్తమా వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ పిల్లల్లో. సో యూజువల్లీ నేను ఆస్తమా పేషెంట్స్ని చూస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ సే మా ఇంట్లో మా ఫాదర్ స్మోకర్, అప్పుడే నాకు ఎలర్జీ స్టార్ట్ అయింది. అట్లా ఇట్స్ అ ట్రిగర్. ఇంట్లో ఒకళ్ళు స్మోక్ చేస్తున్నారు, సెకండ్ హ్యాండ్ స్మోక్ అనేది పిల్లలకి ఆస్తమాకు ఒక ట్రిగర్. అది ఓన్లీ టొబాకో స్మోక్ వల్ల ఇష్యూ అండి, లేకపోతే ఎనీ కైండ్ ఆఫ్ స్మోక్ వల్ల అనుకుంటున్నాను? ఎనీ కైండ్ ఆఫ్. ఎందుకంటే నేను కమింగ్ టు అగర్బత్తీస్, మస్కిటో కాయిల్, కిచెన్ కుకింగ్, అక్కడ కూడా స్మోక్ ఉంటుందండి. అది చాలా రీజనబుల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ ప్రాబ్లం మేము చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఎందుకు ఇప్పుడు మస్కిటో కాయిల్స్ వల్ల సిఓపిడి అంటారు. సిఓపిడి అంటే మీకు ఐడియా ఉందా? ఎంఫిసీమా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్లో మీరు ఇలా మూవీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చూపిస్తారు కదా, స్మోకర్స్ లంగ్స్ ఇట్లా చూస్తే తార్ వస్తుంది కింద అని, దట్ ఈస్ ఎంఫిసీమా ఆర్ సిఓపిడి, కరెక్ట్? సో ఈ మస్కిటో కాయిల్స్ వల్ల సిఓపిడి వచ్చిన కేసెస్ చాలా చూసారు. మస్కిటో కాయిల్ వల్ల ప్రూవెన్. అగర్బత్తీస్ ఇవన్నీ కూడా అండి, ఎనీ స్మోక్ ఇస్ డేంజరస్. ఒక్కసారి స్మోక్ అనేది ఉంది అని అంటే దాంట్లో ఇందాక నేను చెప్పిన ఎనీ ఏజెంట్ బర్న్ అయింది అంటే దాంట్లో ఇన్కంప్లీట్ కంబస్షన్ అవుతుంది అనుకోండి, కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది 100%. సో ఎక్కడ మీరు మంట చూసినా దాని చుట్టుపక్కల కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది.
సో మీరు క్లోజ్డ్ స్పేసెస్లో వెంటిలేషన్ లేని చోట్ల ఇంతకుముందు మన వాళ్ళు హోమాలు కూడా చేశారు, కానీ వాళ్ళు ఎలా చేశారండి, ఇండోర్లో మొత్తం ఊసేసుకొని చేయలేదు కదా, ఓపెన్ ఏరియాస్లో చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే కల్చర్ మనం కల్చరల్గా ఫాలో అవ్వాలి ఖచ్చితంగా, కాకపోతే విత్ కాషన్. అంటే అది ఇండోర్ స్పేసెస్లో ట్రాప్ అయిపోయే రకంగా చేయకూడదు. అలానే అగరబత్తీస్ కూడా. సో అగరబత్తీస్ కూడా హార్మ్ఫుల్. మీరు చేసి ఇంటి బయట పెట్టేసేయండి. అంటే కల్చరల్గా రిలీజియస్గా నేను కూడా చేస్తాను, చేసి దాన్ని బయట పెట్టేస్తాను. అంటే ఇంట్లో పెట్టుకొని ఇంట్లో ట్రాప్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇండియా కదా మ్యామ్, ఇండియాలో ప్రతి ఆల్మోస్ట్ మోస్ట్ హౌస్ హోల్డ్స్లో లేదంటే బిజినెసెస్లో కూడా స్టార్ట్ అయితే పూజతో స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా అగరబత్తి వెలిగిస్తారు, పెడతారు అక్కడే దేవుడి కూట్లోనో లేకపోతే. అవునండి, కల్చరల్గా వీ షుడ్ నెవర్ డిటాచ్ ఫ్రమ్ అవర్ రూట్స్. మనం అది చెయ్యాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి. మస్కిటో కాయిల్ గురించి వచ్చినప్పుడు అండి, ఇంకా వేరే ఇప్పుడు మస్కిటో రిపెలెంట్స్, లిక్విడ్ మస్కిటో రిపెలెంట్స్ పెడతాం కదండి, బ్రాండ్ నేమ్ మెన్షన్ చేస్తాను, అవి కూడా హార్మ్ఫుల్లేనా మరి ఇంట్లో? ఖచ్చితంగా హార్మ్ఫుల్లే. సో వీటన్నిటిలో వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, వాటి వల్లే మేజర్ డ్యామేజ్ అండి. ఆస్తమాలు, ఈ సిఓపిడీలు, లేదంటే వీటి అటాక్స్ కూడా. మేము హార్ట్ అటాక్ అని విన్నారు, లంగ్ అటాక్స్ కూడా వస్తాయి. లంగ్ అటాక్ ఇస్ నథింగ్ బట్ ఆస్తమా, సిఓపిడి వాళ్ళకి సివియర్గా మీరు మూవీస్లో చూస్తే వాళ్ళు ఇట్లా ఇన్హేలర్ పఫ్ తీసుకుంటూ, అది లంగ్ అటాక్. ఇవన్నీ లంగ్ అటాక్స్కి కాజెసే కదా. రైట్. ఆస్మా అంటున్నారు, ఆస్మా అని చాలాసార్లు వింటాము, కానీ చెప్పండి కొంచెం కామన్ మ్యాన్కి అర్థమయ్యేట్టుగా, ఆస్మా అంటే ఏంటి, ఏం జరుగుద్ది? ఆస్మా అంటే ఇట్ ఈస్ ఎలర్జీ అనేది ఫస్ట్ డ్రైవ్ చేస్తుందండి. అంటే చిన్నప్పటి నుంచి ఎలర్జీ ఉండొచ్చు, పేరెంట్స్కి ఎలర్జీ ఉండొచ్చు, అది మేజర్ ట్రిగర్. కానీ ఇప్పుడు ఢిల్లీ లాంటి చోట్ల ఈ ట్రిగర్ ఉండాల్సిన అవసరం కూడా లేదు. నేనే చాలా మంది పేషెంట్స్ని చూశాను, అలర్జీ ట్రిగర్ కూడా అవసరం లేదు. సో మెడికల్ మ్యామ్ ఢిల్లీ అంటున్నారు, ఇన్ని రోజులు మ్యామ్ ఢిల్లీలో ప్రాక్టీస్ చేసేవాళ్ళు, కరెంట్లీ షీఈస్ ప్రాక్టీసింగ్ ఇన్ మణికొండ కదండి. సో ఈ ఆస్తమాలో ఏమవుతుందంటే, మీకు విండ్ పైప్ తెలుసు కదండి, మన నోస్ నుంచి కనెక్ట్ అయ్యేది ట్రెకియార్ విండ్ పైప్. ఈ విండ్ పైప్ నుంచి మనకి లంగ్స్, స్మాల్ ఎయిర్వేస్, అల్వియోల్ అని ఇందాక డిస్కస్ చేసాం. సో ఈ విండ్ పైప్ తర్వాత ఈ ఎయిర్వేస్ అన్నీ కూడా ఇట్లా ట్రీ బ్రాంచింగ్ లాగా బ్రాంచ్ అవుతూ ఉంటాయి కదా. సో ఇవి పైప్స్ లాగా ఉంటాయి. సో ఈ పైప్స్ పెద్దగా ఉంటే గాలి బాగా వెళ్తుందా, సన్నగా ఉంటే గాలి పెద్దగా ఉంటాయి. ఆస్తమా వాళ్ళకి ఏంటంటే ఎలర్జీ వల్ల ట్రిగర్ అయిపోయి ఈ పైప్స్ నారో అయిపోతాయి, అంటే మూసుకుపోతున్నాయి. ఇప్పుడు భయపడితే మనం ఇట్లా ఫియర్ రెస్పాన్స్లో ఎట్లా మనం ఇట్లా బిగుసుకుపోయినట్టు అవుతామో, సేమ్ ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎయిర్వేస్ కూడా అట్లా క్లోజ్ అయిపోతాయి, నారో. ఈ పైప్స్ పూడుకుపోయినట్టు అయిపోతాయి. సో పూడుకుపోయినట్టు పోతే గాలి ఈజీగా వెళ్తుందా, కష్టంగా వెళ్తుందా? కష్టంగా. ఆయాసం వస్తుంది. పిల్లి కూతలు చాలా కామన్గా వింటుంటారు. వింటర్స్లో నాకు వీజింగ్. సో వింటర్స్లో పిల్లి కూతలు కామన్గా వస్తుంది అని అంటారు, అది కూడా ఆస్తమానే అనమాట. సో ఎలర్జీ వల్ల ట్రిగర్ అయ్యి ఈ ఎయిర్వేస్ అన్నీ సన్నగా అయిపోవడం వల్ల ఆస్తమా అనేది వస్తుంది. అయితే మళ్ళీ ఇమీడియట్గా కొంచెం టైంలో మన బాడీ రెస్పాండ్ అయ్యి కొంచెం ఓపెన్ చేయడానికి మన బాడీ మెకానిజం పనిచేసి ఓపెన్ అవుతుంది. కానీ లాంగ్ రన్లో 20 years 30 years ట్రీట్మెంట్ చేసుకున్న వాళ్ళకి అది పర్మనెంట్ ఫిక్స్ అయిపోతుంది అబ్స్ట్రక్షన్. ఆస్మాకి పర్మనెంట్ క్యూర్ ఉందా అండి? నో కదా. ఇట్ కెన్ ఓన్లీ బి కంట్రోల్. అంటే కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు డయాబెటీస్ ఉందండి, ఒకసారి వచ్చింది అనుకోండి, నాకు షుగర్ అయిపోయింది, నేను మందులు వాడక్కర్లేదని ఎవరైనా చెప్తారా? సేమ్ విత్ ఆస్మా. ఓకే. సో ఇప్పుడు చైల్డ్హుడ్ ఆస్మా ఉంటే సరే అడల్ట్లోనో పెద్ద కూడా ట్రిగర్ అయ్యే ఛాన్స్ ఉంది, మళ్ళీ రిలాప్స్ అయ్యే స్కోప్ ఉందన్నమాట. ఖచ్చితంగా. అది ఓన్లీ ఏంటంటే కంట్రోల్లో పెట్టుకోవచ్చు మనం. డాక్టర్, ఇంతకుముందు మీరు అన్నట్టుగా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అన్నారు, అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ అన్నారు. సో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్లో మనం కామన్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా ఏం తప్పులు చేస్తున్నాయి, ఎయిర్ని ఎలా పొల్యూట్ చేస్తున్నాం, ఆ బ్యాడ్ ప్రాక్టీస్ ఏంటో చెప్పండి, అట్ సేమ్ టైం వాటికి సొల్యూషన్స్ చెప్పండి. ఫస్ట్లీ వచ్చేసి కుకింగ్ అండి మేజర్ సోర్స్. బయట నుంచి వస్తుంది కాకుండా ఇండోర్లో లోపల మనం చేస్తుంది కుకింగ్ ఫ్యూమ్ ఎక్స్పోజర్. సో ఇంతకుముందు అయితే మరి కట్టెల పొయ్యి లేదంటే కౌడంగ్స్, దానివల్ల అసలు చాలా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడం వల్ల మన గవర్నమెంట్ ఇప్పుడు ఒక స్కీమ్ స్టార్ట్ చేశారు, ప్రధానమంత్రి ఉజ్వల స్కీమ్ అని. ఆ స్కీమ్లో ఫ్రీగా చాలామంది పేదవాళ్ళకి ఎల్పిజి ఇచ్చేసి, మేజర్గా అక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఎల్పిజి గ్యాస్ యూజ్ చేస్తున్నారు ఫర్ కుకింగ్ ఈజ్ గుడ్, కానీ ఎగ్జాస్ట్ చిమ్నీ సరిగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ అండి. అంతేగాని కుకింగ్ ఎలా చేస్తున్నాం అనే దానికన్నా మనకి ఎగ్జాస్ట్ వెంటిలేషన్ సరిగా ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. అంటే ఎల్పిజి గ్యాస్ స్టవ్ మీద వండినా సరే పొల్యూషన్ ఎక్కువ జరుగుతుంది అంటారా? పొల్యూషన్ ఇంకా ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని హ్యాండిల్ చేయడానికి ఒక ప్రాపర్ ఎగ్జాస్ట్ అండ్ చిమ్నీ ఉంటే
ఇట్ వోంట్ ఎఫెక్ట్ మచ్. కానీ ఇది సరిగ్గా చేయలేదనుకోండి, ఏదో చాలా డీప్ ఫ్రై ఐటమ్స్ చేశారు, చాలా ఎక్కువ ఫ్యూమ్స్ లాంటివి వచ్చాయి, ఎగ్జాస్ట్ సరిగ్గా ఆన్ చేయలేదు, మనమే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ క్రియేట్ చేస్తున్నట్టే కదండి. స్మోకే కదా, మళ్ళీ ఇందాకే మాట్లాడాం, ఎనీ స్మోక్ హ్యాస్ కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్, సేమ్ థింగ్. సో మనం బయట ఉన్న పొల్యూషన్ కాకుండా మనం లోపల నుంచి కూడా మళ్ళీ ఏజెంట్స్ని యాడ్ చేస్తున్నట్టు కదా. సో కుకింగ్ ఈజ్ సంథింగ్, మనం ఇండోర్ సోర్స్ ఆఫ్ పొల్యూషన్ అనేది మనం కుకింగ్ దగ్గర అడ్రస్ చేసుకోవాలి. అండ్ ద సెకండ్ మోస్ట్ అండర్ రేటెడ్ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇంట్లో వాడే క్లీనింగ్ ఏజెంట్స్ అండి. సో దిస్ అన్ ఇంట్రెస్టింగ్ స్టడీ స్వీడన్లో చేశారు. వాళ్ళు హౌస్ వైఫ్స్ ఎవరైతే రోజులో ఒక 8 hours కంప్లీట్గా క్లీనింగ్లోనే వాళ్ళ టైం స్పెండ్ చేస్తున్నారో, ఎస్పెషలీ క్లీనింగ్ ఏజెంట్స్ యూస్ చేసి. అంటే ఇప్పుడు ఫ్లోర్ క్లీన్ చేస్తారు, దానికి ఫినైల్ వాడతారు, అట్ సేమ్ టైం గిన్నెలు తోమడానికి కూడా. అంటే ఈ మధ్య మీరు చూస్తే ప్రతి ఒక్క వస్తువుని క్లీన్ చేయడానికి దెర్ ఇస్ అ సెపరేట్ క్లీనింగ్ ఏజెంట్. ట్యాబ్స్ కోసం ఒకటి, లేదంటే కిచెన్ సర్ఫేసెస్కి ఒకటి. అంటే ఐ అండర్స్టాండ్ క్లీనింగ్ అంటే అది చాలా ఇంపార్టెంట్ అని, కాకపోతే అది ఏ ఏజెంట్స్తో వాడుతున్నా అది ఇంపార్టెంట్ అనే దానికి ఇది చెప్తున్నాను. సో వాళ్ళు చూసింది ఏంటంటే ఈ హౌస్ వైఫ్స్ అందరిలో నార్మల్గా మన లంగ్ ఫంక్షన్ ఏజ్ అయ్యే కొద్దీ పడిపోతూ ఉంటుందండి. ఓకే. సో లంగ్ ఆల్సో ఏజెస్ విత్ అస్. మనకి ఏజ్ అవుతున్న కొద్దీ లంగ్స్ కూడా ఏజ్ అవుతాయి. అది ఎట్లా అవుతాయంటే ఇందాక నేను చెప్పినట్టు ఆ వైటల్ కెపాసిటీ లాంటి ఇంకొక పారామీటర్ FE1 అంటారు దాన్ని. ఆ పారామీటర్ ఎవ్రీ ఇయర్ ఒక 30 ml అట్లా తగ్గిపోతూ ఉంటుంది లంగ్స్. కానీ ఈ హౌస్ ఎవ్రీ ఇయర్ ఎప్పటి నుంచి అండి? అంటే 1 yearలో, ఇయర్ ఏజింగ్ కదా, 1 yearలో 30 ml మన లంగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. సో 10 yearsలో 300 ml తగ్గుతుంది అట్లా, రైట్? సో ఈ హౌస్ వైఫ్స్ ఎవరైతే ఈ క్లీనింగ్ ఏజెంట్స్తో ఇండల్జ్ అయ్యి చేస్తున్నారో వాళ్ళలో ఆల్మోస్ట్ 80 to 100 ml పడిపోయింది. అంటే ఇట్స్ లైక్ ఫాస్ట్ ఏజింగ్ ఫర్ లంగ్సే కదా. సో ఎందుకు అంటే క్లీనింగ్ ఏజెంట్స్లో మేజర్గా ఒక పెక్యులర్ స్మెల్. మీరు స్మెల్ కూడా ఇప్పుడు మీరు కొత్తగా పెయింట్ చేసినప్పుడు ఒక ఇంట్లోకి వెళ్తే ఒక స్మెల్ మీరు ఎప్పుడైనా అది గమనించారు? కరెక్ట్, వస్తుందండి ఒక క్యారెక్టరిస్టిక్ స్మెల్. అవి వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్. సో ఇదే వొలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ మన క్లీనింగ్ ఏజెంట్స్లో ఇంత ఎక్కువగా ఉండడం వల్ల లంగ్ కెపాసిటీ వీళ్ళకి చాలా ఫాస్ట్గా పడిపోతుంది. 80 ml అంటే యూజువల్గా 2 yearsలో తగ్గే లంగ్ ఫంక్షన్స్ వాళ్ళకి 1 yearలో తగ్గిపోతుంది. సో అంటే ఇట్స్ లైక్ లంగ్స్ ఆర్ ఏజింగ్ ఫాస్ట్ అని కదా. అవునండి. లంగ్స్ త్వరగా ఏజ్ అయిపోతున్నట్టు. ఇది కూడా ఒక కాజ్ ఆఫ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. అండ్ మూడోది ఏంటి అంటే ఆస్తమాకు కూడా చాలా కామన్ ట్రిగర్ ఈస్ హౌస్ డస్ట్ మైట్. చాలామంది ఉంటారు నేను ఆస్తమా దుమ్ము, నాకు ఆజ్మా ఉంది, బయట బాగా పొల్యూషన్ ఉంది అని. కానీ మేజర్గా మనం స్పెండ్ చేస్తున్న టైము ఇండోర్సే కదండి. ఇప్పుడు ఎవరండి పాతకాలంలో అంటే పొలం పనుల కోసమని అందరూ అవుట్డోర్స్లో స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు కరెంట్ ఎకానమీలో, కరెంట్ సినారియోలో వీఆర్ ఓన్లీ ఎక్కువ టైం మనం ఇండోర్స్లోనే ఉంటున్నాం. సో ఆస్తమా ట్రిగర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం ఇంట్లోనే ఉంటాయి. మోస్ట్ కామన్ ఇస్ హౌస్ డస్ట్ మైట్. ఇది ఎక్కడ ఉంటుంది అంటే కార్పెట్స్, రగ్స్, హెవీ ఫర్నిషింగ్స్, కర్టెన్స్ కూడా ఫ్లోర్ లెంత్ కర్టెన్స్, లేదంటే చాలా థిక్గా మొద్దుగా ఉండే బెడ్డింగ్స్, లేదంటే ఈ బ్లాంకెట్స్, ఇవన్నీ ట్రాప్ చేస్తాయండి హౌస్ డస్ట్ మైట్ని. సో వీళ్ళకి మేము ఎంత ఇన్హేలర్స్, వీళ్ళకి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా ఈ ట్రిగర్ అనేది కన్సిస్టెంట్గా ఉన్నప్పుడు మళ్ళీ ఎయిర్వేస్ మూసుకుపోతాయి కదా. ఎయిర్వేస్ మూసుకుపోతుంది ఒక ట్రిగర్కి. మనం ఆ ట్రిగర్ సెట్ చేయకుండా ఇన్హేలర్స్ ఏం ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అది ఫంక్షన్ అవ్వదు. ఇన్ఫ్యాక్ట్ ఆస్మా ట్రీట్మెంట్ గైడ్లైన్స్లో కూడా వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మీరు ఆ ట్రిగర్ ఏంటో కనిపెట్టి వాళ్ళకి అది కంట్రోల్ చేయండి, అది చాలా ఇంపార్టెంట్ అనేది ఒక మేజర్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఇంకోటి వచ్చేసి వాల్స్ మీద ఉండే మౌల్డ్ అండి, ఎస్పెషలీ బాత్రూమ్స్ దగ్గర బాగా మోల్డ్ వచ్చేస్తుంటుంది. మోల్డ్ అది నేను ఒక కేసు చూసాను, ఆస్తమా కాదు అది ఫంగస్ ఆస్తమా టైప్ అనమాట. ఇప్పుడు మోల్డ్ ఇస్ నథింగ్ బట్ ఫంగస్ కదా. మీరు బ్రెడ్ విడిగా ఉంచితే దాని మీద ఫంగస్ ఎలా వస్తుందో వాల్ మీద కూడా అలాంటి ఫంగసే కదా. సో ఈ ఫంగల్ స్పోర్స్ ఈ వాల్ మీద ఏదైతే ఉంటాయో ఇది వాళ్ళు పీల్చి ఈ ఫంగస్ వల్ల మళ్ళీ ఆస్మా ట్రిగర్ అవుతుంది. సో దీనే ఫంగల్ సెన్సిటైజేషన్ ఆఫ్ ఆస్మా, వాట్ ఎవర్ వీ కాల్ ఇట్. సో దానికి ట్రిగర్ మనం ట్రీట్ చేయాలి కదా. అది కూడా ఇండోర్ ఎయిర్ పొల్యూషనే కదా. మనం ఇంట్లోనే మనం ఫంగస్ని పీలిస్తే అది పొల్యూషన్ కాక ఏమవుతుంది? బయట కూడా లేదు ఫంగల్ స్పోర్స్, ఏం మనకి బయట అవుట్డోర్స్లో రాదు. సో ఇది కూడా ఒక ఇండోర్ ఎయిర్ పొల్యూషన్. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ రెడాన్ అండి. ఇట్స్ అ రేడియో యాక్టివ్ డికే ప్రోడక్ట్. ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ వచ్చేసి లంగ్ క్యాన్సర్ ఒకప్పుడు స్మోక్ చేసే వాళ్ళలోనే చూసేవాళ్ళు. ఓకే. లంగ్ క్యాన్సర్ మామూలుగా మన నాలెడ్జ్ ఏంటి, లంగ్ క్యాన్సర్ వచ్చింది అంటే వీళ్ళు స్మోకర్ అయి ఉంటారు. ఇప్పుడు ఇన్ ద లాస్ట్ 5 years
స్మోకర్స్ కన్నా ఎక్కువ నెవర్ స్మోకర్స్ అంటే అసలు ఇప్పటి వరకు సిగరెట్ తాగని వాళ్ళలోనే లంగ్ క్యాన్సర్ అంటే ఇంక్రీజింగ్ ట్రెండ్ చాలా ఎక్కువ ఉంది. చాలా ఎస్పెషల్లీ ఏషియన్ కంట్రీస్లో ఇప్పుడు అసలు సిగరెట్ ముట్టుకొని వాళ్ళకు కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. కరెక్ట్ అండి, విన్నాను నేను కూడా. ఎందుకని మరి? ప్యాసివ్ స్మోక్. వాళ్ళు అనుకుంటారు నేనేం స్మోక్ చేయట్లేదు, నేను ఊరికి నా ఫ్రెండ్తో వెళ్ళి తిరుగుతున్నా కెఫేకి అని. ఆ ఫ్రెండ్ ఎప్పుడు స్మోక్ చేస్తారు, లేదంటే ఫ్రెండ్స్తో కలిసి హుక్కా సెషన్లో వీళ్ళు కూడా కూర్చుంటారు. అది ఫస్ట్ కాజ్. సెకండ్, రెడాన్. సో ఈ రెడాన్ అనేది బేసిక్లీ ఇట్స్ ఎ రేడియో యాక్టివ్ డికే ప్రోడక్ట్. అది న్యాచురల్గా మన ఎర్త్ క్రస్ట్ నుంచి వస్తుంది. కానీ ఒక వెల్ కన్స్ట్రక్టెడ్ హౌస్, మంచిగా ప్లాన్ చేసి కట్టిన ఇంట్లో రెడాన్ అనేది లీక్ అవ్వదండి. కానీ ఒకవేళ బేస్మెంట్లో కానీ ఫౌండేషన్లో కానీ క్రాక్స్ ఉన్నా, లేదంటే వాల్స్లో ఎక్కడైనా క్రాక్స్ ఉన్నా, బాత్రూమ్ ఫిట్టింగ్స్లో ఎక్కడైనా ప్రాబ్లం ఉన్నా, అక్కడి నుంచి ఈ రెడాన్ గ్యాస్ అనేది లీక్ అవుతుంది. అంటే ఇప్పుడు రెడాన్ అనేది మామూలుగానే భూమి నుంచి వస్తుందా అంటారా ఎప్పటికీనో? వస్తుంది, టు సర్టెన్ ఎక్స్టెంట్ వస్తుంది. కానీ అది ఇంట్లో ఇండోర్ పొల్యూషన్ ఎప్పుడు అవుతుంది? మన బేస్మెంట్ సరిగా లేనప్పుడు. మన ఇంటి ముందు రోడ్డు ఉంటుంది, ఓపెన్ గ్రౌండ్ ఉంటుంది, అక్కడి నుంచి కూడా రెడాన్ వస్తున్నట్టే కదా మరి? అంటే వస్తుంది, అది తక్కువ అండి. అది డిపెండ్స్. ఇండోర్లో ఎక్కువ లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. ఇప్పుడు వేరే కంట్రీస్లో వాళ్ళు ఒక ప్రాపర్టీకి మూవ్ అవ్వాలి అంటే వాళ్ళు రెడాన్ టెస్ట్ చేసి ఆ రెడాన్ లెవెల్స్ నార్మల్ ఉంటేనే వాళ్ళు చెప్తారనమాట, ఓకే ఈ ప్రాపర్టీ లివబుల్. ఓకే, అక్కడ ఆ ఏరియాలో రెడాన్ ఎక్స్పోజర్ కానీ రెడాన్ ఆ ఇంట్లో రెడాన్ ఇండోర్ రెడాన్ టెస్ట్ చేసి ఓకే ఇది పర్మిసిబుల్ లెవెల్ కాబట్టి మీరు ఇంట్లో ఉండొచ్చు అనే సర్టిఫికేట్ తోటే వెళ్తారు. ఓకే, సో మన దగ్గర కూడా అలాంటి టెస్ట్ ఏమైనా జరుగుతాయా? మన దగ్గర అన్ఫార్చునేట్లీ లేదండి. ఇండియాలో కూడా రెడాన్ ఎక్స్పోజర్ ఉందా? చాలా ఖచ్చితంగా ఉంది. అవునా? ఖచ్చితంగా ఉంది. ఓకే, వీ షుడ్ డూ మోర్ ఆఫ్ టెస్టింగ్. ఎందుకంటే ఇప్పుడు సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ నాన్ స్మోకర్ లంగ్ క్యాన్సర్ కాబట్టి మనం తెలుసుకోవాలి కదా రెడాన్ లెవెల్స్ ఏంటి అని. ఇప్పుడు రెడాన్ వల్లనే నాన్ స్మోకర్ లంగ్ క్యాన్సర్స్ ఎక్కువ ఉన్నాయి అంటారండి? సెకండ్ కాజ్, సెకండ్ మోస్ట్ కామన్. ఓకే ఓకే, మరి దీన్ని ఎట్లా అడ్రస్ చేయాలి మరి? దీన్ని అడ్రస్ చేయడానికి దేర్ సర్టెన్ కిట్స్ అండి, అమెజాన్లో కూడా ఉన్నాయి. ఓకే, బట్ ఇన్ జనరల్ దెర్ ఇస్ నో ర్యాంపెంట్ యూజ్. అంటే మీరే చాలా, నేను యాజ్ అ పల్మనాలజిస్ట్ కూడా ఐ డోంట్ నో సంబడీ ఈస్ కమర్షియలీ డూయింగ్ దిస్. అట్లీస్ట్ ఆల్ దిస్ బ్రాండెడ్ బిల్డర్స్ అండ్ ఆల్ పెద్ద పెద్ద బిల్డింగ్ nobody is doing. Nobody is కూడా రేడాన్ చెక్ ఇలాంటి చేయలేదా? వావ్, అంటే వాళ్ళకి తెలిసి ఉంటుంది అంటారు, తెలిసి ఉండొచ్చు వాళ్ళకి. ఐ థింక్ అవేర్నెస్ పెరుగుతుందండి, బట్ ఇంకా కూడా దెర్ ఇస్ అ గ్యాప్. సో అది కాదు, ఇప్పుడు మీరు నాన్ స్మోకర్స్లో లంగ్ క్యాన్సర్ ప్రైమరీ కల్ప్రిట్ రేడానే అంటున్నారు, కరెక్టేనా? ప్యాసివ్ స్మోక్ తర్వాత సెకండ్ హ్యాండ్ స్మోక్ ఫస్ట్ అని చెప్పాను, సెకండ్ రెడాన్. ఓకే, బట్ హౌ అబౌట్ దిస్ జనరల్ వెహికులర్ పొల్యూషన్ దెన్? వెహికులర్ పొల్యూషన్ ఇప్పటివరకు ఇంకా ప్రూవెన్ స్టాట్స్ లేవు. ఓ, కానీ ఢిల్లీలో చూస్తున్నది చాలా ఎక్కువనే ఉంది. ఢిల్లీలో వచ్చి రావాలి అండి అందరికి. అంటే లంగ్ క్యాన్సర్కి వీ హ్యావ్ ఎ సెపరేట్ యూనిట్ ఓన్లీ. అసలు ఎంత అంటే యంగ్ పేషెంట్స్లో లంగ్ క్యాన్సర్ చాలా కామన్గా చూస్తున్న విషయం. అక్కడ కూడా ప్రైమరీ అగైన్ స్మోకింగ్ ఇప్పుడు కూడా నెవర్ స్మోకర్ కూడా ఉన్నారు, అదే నేను చెప్తున్నాను. ఈక్వల్గా ఉన్నారు. ఉన్నారు నెవర్ స్మోకర్ లంగ్ క్యాన్సర్ చాలా కామన్. ఇంకోటి ఆక్యుపేషన్, అంటే వాళ్ళు చేసే పనిలో ఫర్ ఎగ్జాంపుల్ యాస్బెస్టాస్ ఉంది, మైనింగ్ చేస్తారు, అది ఎట్లయినా అది ఎక్స్క్లూడ్ చేస్తే మనం చేయగలిగిన విషయాల్లో ఇది. డాక్టర్, ఇలాగే మీకు ఏమైనా అన్ఫర్గెటబుల్ కేసెస్ ఏమైనా ఉన్నాయా మీ ప్రాక్టీస్లో? దెర్ ఇస్ దిస్ కేస్ అండి, ఆయన వచ్చేసి హీ వర్క్స్ ఫర్ అ పిజ్జా స్టోర్. ఆల్మోస్ట్ 20 years నుంచి హీస్ వర్కింగ్ దేర్. ఆయన దగ్గులో రక్తం వస్తుంది అని చెప్పి చూపించండి డాక్టర్ లేరు. ఒక 2-3 years నుంచి తిరుగుతున్నారు, దగ్గు వస్తుంది, రక్తం పడుతుంది అని. అన్ని టెస్ట్లు అటు ఇటుగా నార్మల్గా ఉన్నాయి. అసలు దగ్గు ఎందుకు వస్తుంది, ఏమైంది అంటే ఏ ట్రీట్మెంట్ కూడా ఆయనకు అంత హెల్ప్ చేయలేదు కాబట్టి ఎక్కువ మంది డాక్టర్స్ దగ్గర తిరుగుతూ ఈజ్ కమ్ టు అస్. సో ఇన్ జనరల్గా టెస్టింగ్ అది చేస్తే హీ హ్యాడ్ ఆల్ నార్మల్ టెస్ట్ అని చెప్పొచ్చు. లంగ్ ఫంక్షన్స్ కూడా, స్పైరోమెట్రీ కూడా నార్మల్ ఉంది, ఎక్స్రేస్, సిటీ స్కాన్స్ అన్నీ నార్మలే. ఈ దగ్గు ట్రిగర్ తెలియదు, అసలు ఎందుకు వస్తుందో తెలియదు. టెక్నికలీ ఆల్ రిపోర్ట్స్ ఆర్ నార్మల్, కానీ దగ్గు ఇంకా ఈ దగ్గులో రక్తం పడడంతో ఉన్నారు ఆయన. సో చూస్తే ఒక్క పెక్యూలియర్ థింగ్, చాలా హిస్టరీలో ఆయన అడిగిన తర్వాత మీకు ఏమేమి ఉంది, ఇంట్లో ఏం ఎక్స్పోజర్ ఉంది, ఇంట్లో మోల్డ్ ఉందా, మీ క్యాబినెట్స్లో ఎక్కడైనా ఫంగస్ ఉందా, ఇవన్నీ అడిగిన తర్వాత తెలిసింది ఏంటంటే హీఈస్ వర్కింగ్ ఇన్ ఢిల్లీ. ఆయన బ్రేక్ కోసం, వెకేషన్ కోసం ఊరు వెళ్ళినప్పుడు మాత్రం ఆయనకి సిమ్టమ్స్ లేవు. ఈ దగ్గు ప్రతిసారి ఢిల్లీకి వచ్చినప్పుడే వస్తుంది, లేదు అంటే ఢిల్లీలో కూడా వర్క్కి వెళ్ళినప్పుడే వస్తుంది అనే ఒక కోరిలేషన్ మాకు తెలిసింది ఫ్రమ్ హిస్టరీ. ఇది ఎక్కడ కూడా ఏ బ్లడ్ రిపోర్ట్స్లో రాదు కదండి. అవునండి, అంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంత ఇన్ డెప్త్ అనాలిసిస్ ఈజ్ వెరీ మచ్ నీడెడ్. అందుకని చెప్పడానికి కూడా నేను ఈ కేసు చెప్తున్నాను. ఎందుకంటే నాట్ ఆల్వేస్ రిపోర్ట్స్ కదా, మనం ఎప్పుడు ప్రతిసారి రిపోర్ట్స్ నార్మల్ అంటే పేషెంట్ కెనాట్ బి నార్మల్ కదా, వీ షుడ్ థింక్ బియాండ్ రిపోర్ట్స్.
సో ఫైనలీ ద కంక్లూజన్ వాజ్ అతను పిజ్జా స్టోర్లో పనిచేసేటప్పుడు ఈ ఆటా ఫ్లోర్ ఉంటుంది కదా, వీట్ ఫ్లోర్తో చేస్తారు పిండి. ఆ పిండితోటి పిజ్జా బేస్ అనేది చేస్తారు వాళ్ళు. సో కంటిన్యూస్గా అతను వర్క్ చేసే చోట అతను చెప్పడం, గాలిలో మొత్తం పిండి తప్ప ఏది ఉండదు. అంటే మనం వెళ్ళి అలాంటి చోట్ల ఎలా ఉంటుంది అనేది మనం చూడలేదు. కానీ మీరు ఇలాంటి ప్లేస్కి లోపలికి వెళ్ళి చూస్తే యూ విల్ నో వాట్స్ ద పొల్యూషన్. ఇంకా దీన్ని ఇంకా క్లియర్గా చెప్పాలంటే, మీరు వర్క్ చేసే ప్లేస్లో ఎంత పొల్యూషన్ ఉంది, ఆ డస్ట్ మిమ్మల్ని ఏమైనా అఫెక్ట్ చేస్తుందని చెప్పడానికి, మీరు 9 to 5 వర్క్ చేశాక మీరు ఫ్లోర్ని కానీ మీ టేబుల్ సర్ఫేస్ని కానీ చూస్తే అక్కడ ఎంత డస్ట్ పార్టికల్స్ వస్తాయో ద సేమ్ అమౌంట్ ఆఫ్ డస్ట్ ఈజ్ ఇన్సైడ్ యూర్ లంగ్స్. సింపుల్. సో ఇమాజిన్ ఒక బేకరీలో ఒక పిజ్జా బేస్ తయారు చేస్తున్న వాళ్ళు పిండిని వాళ్ళు ఇట్లా చేసి డ్రై పిండితో వాళ్ళు డీల్ చేస్తున్నప్పుడు కింద ఎంత పిండి ఉంటుందో అంతే వాళ్ళ లంగ్స్లో కూడా వెళ్తుంది కదా. అంటే ఇంట్లో లేడీస్ కూడా చపాతీలు అవి చేస్తారు కదా. అవును, దే సర్టెన్ ఎక్స్పోజర్. అంటే కానీ కంటిన్యూస్ మన వాళ్ళు చేసే వాల్యూమ్ ఎక్కువ కదా, వాల్యూమ్ ఎక్కువ, పని కూడా ఎన్ని అవర్స్, 8 hours అదే పనిలో ఉన్నారు. ఆక్యుపేషన్ అదనమాట. సో ఫైనలీ హీ వాజ్ డయాగ్నోస్డ్ టు హ్యావ్ బేకర్స్ ఆస్మా. ఓకే. అంటే బేకింగ్ చేసే వాళ్ళకి కూడా ఆస్మా ఉంటుంది. ఇట్ ఈస్ అ ప్రూవెన్ థింగ్. ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే, ఎప్పుడైతే ఈ బ్రెడ్ బేకింగ్ కల్చర్, అంటే ఫుడ్ కల్చర్లో ఎప్పుడైతే బేకింగ్ అండ్ బ్రెడ్ అనేది ఫుడ్లో ఒక రెవల్యూషనే. అంతకుముందు వరకు అట్లాంటివి ఏం లేదు కదా. సో ఈ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఎప్పుడైతే బేకింగ్ అండ్ బ్రెడ్ని కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశారో, అక్కడ వర్క్ చేసే వాళ్ళకి ఇది అసోసియేషన్ ప్రూవెనే. కానీ దీంట్లో ఉన్న కేవియట్, అంటే దీంట్లో ఉన్నది ఏంటి అంటే, ఇది 1 dayలో రాలేదు, 10 years ఆఫ్ ఎక్స్పోజర్. అంటే ఆ సెన్సిటైజ్ అయ్యి అన్ని ఇయర్స్ ఆ డస్ట్కి, దెన్ హీ డెవలప్ దిస్. ఓవర్ ఇయర్స్ చూస్తే ఇది 1 dayలో వచ్చింది కాదు, 1 dayలో వచ్చేవి కూడా ఉన్నాయి. దాన్ని హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ అని అంటారు. అది కూడా సిమిలర్ టు దిస్. ఎనీ ట్రిగర్కి వాళ్ళు వాళ్ళకి దిల్ హ్యావ్ దగ్గు, ఆయాసం ఇవన్నీ ఉంటాయి. సో దీనిదే ఒక కేసు చెప్తాను, చెప్పండి. సో ఒక పేషెంట్ అనమాట, ఆయనకి లాస్ట్ 2-3 years నుంచి ఎవ్రీ ఇయర్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో, నాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ద సేమ్ మంత్, అంటే ఒకటే మంత్ కాదు, ప్రతి సంవత్సరం ఒక టైంకి ఆయనకి దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ పడిపోవడం, అడ్మిట్ అవ్వడం, ఆక్సిజన్ తీసుకోవడం, ఒక 10 days అడ్మిట్ అయ్యి డిశ్చార్జ్ అవ్వడం. ఇది ఒక 3 years కంటిన్యూస్గా జరిగింది. టెస్ట్ అన్నీ నెగిటివే, నిమోనియా కాదు, కోవిడ్ కాదు, ఇంకోటి కాదు, లంగ్స్లో ఎందుకు ఆ ప్యాచెస్ వస్తున్నాయి, ఎందుకు ఈయనకి రెస్పిరేటరీ ఫెయిల్యూరో, ఎందుకు ఈయనకి ఆక్సిజన్ పడుతుంది అనేది యాజ్ సచ్ ఆ 3 times కాజ్ తెలియలేదు. 4th time అడ్మిట్ అయినప్పుడు మాత్రం హీ క్లియర్లీ సెడ్, నేను 2 days బ్యాక్ నా గోడౌన్ ఓపెన్ చేశాను. సో హీజ్ లైక్ షాప్ కీపర్ అనమాట, ఒక గోడౌన్. ఆయన ఎప్పుడైతే ఆ గోడౌన్ అనేది చాలా పోర్లీ మెయింటైన్డ్, దుమ్ము ధూళి బాగుంటుంది, అది ఓపెన్ చేసి అక్కడ వస్తువులు తీసిన 2-3 daysకి హీ డెవలప్డ్ మళ్ళీ కూడా ఈ రెస్పిరేటరీ ఫెయిల్యూర్, ఆక్సిజన్ పడిపోవడం, తీసుకోవడం. సో మేము ఇంకా డ్వెల్ చేసి ఆ 3 times కూడా ముందు జరిగిన దాంట్లో కూడా ఇలా జరిగిందా అంటే, ఆయన వెనక్కి వెళ్ళి గుర్తు తెచ్చుకున్నప్పుడు హీ సెడ్, అవును, నేను అది గోడౌన్ ఓపెన్ చేసిన ప్రతిసారి నాకు అది వచ్చింది. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నోయింగ్ పేషెంట్ ఏం చేశారు, హాబీస్ ఏంటి, పేషెంట్ ఎలాంటి యాక్టివిటీ. అంటే మీరు పీల్చే గాలి అది ఈవెన్ ఒక 10 నిమిషాలైనా 15 నిమిషాలైనా కూడా అది డిసైడ్ చేసి మీ లంగ్స్ ఫెయిల్ అయ్యేదాకా తీసుకెళ్తున్నప్పుడు మనం ఎంత కాన్షియస్గా ఉండాలండి. కరెక్ట్. ఎందుకంటే ఈ కేసులో, నేను డిస్కస్ చేసిన కేసులో, గోడౌన్ ఓపెన్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ యాక్టివిటీ వల్ల ఎవ్రీ ఇయర్ రెస్పిరేటరీ ఫెయిల్యూర్ అండ్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ అంటే ఒకటి గుర్తొచ్చిందండి. ఇండియా కొంచెం పోర్ కంట్రీగా ఉన్నప్పుడు ఒక ఫ్యాన్స్ ఉండేవి, తర్వాత మళ్ళీ కూలర్స్కి వచ్చాం, తర్వాత ఏసీ అఫోర్డబుల్ అయింది చాలా మందికి. ఇప్పుడు రూమ్లలో ఫిల్టర్స్ కూడా వచ్చేసాయి, ఎయిర్ ఫిల్టర్స్, అంతే కదండి. తర్వాత పీపుల్ ఆర్ బయింగ్ ఎయిర్ అంట, కెనడా నుంచి, యుఎస్ నుంచి ఏదో సిలిండర్స్లో ఎయిర్ కొనుక్కొచ్చుకుంటారంట. ప్యూర్ ఎయిర్ మనం ఎన్నో వినుంటాం కదండి, వాటర్, హిమాలయన్ వాటర్ అని, స్ప్రింగ్ వాటర్ అని, అది చాలా పాపులర్ అయింది. ఇప్పుడు కొత్తగా ఎయిర్ కూడా వచ్చింది. ఎటు పోతున్నాం, ఎందుకు పోతున్నాం, ఎందుకు ఇట్లా? ఇదంతా ఒక ఇండస్ట్రియలైజేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు, మనం అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్ అండి, కన్స్ట్రక్షన్స్ అవనివ్వండి, మన లైఫ్ స్టైల్ అవనివ్వండి, ఇవన్నీ అటువైపు వెళ్తున్నప్పుడు ఇంకా వీఆర్ పొల్యూటింగ్ ఎయిర్, వీఆర్ పొల్యూటింగ్ వాటర్. మీరు అన్నట్టు హిమాలయన్ వాటర్, అదే మీరు చెప్పారు కదా, ప్యూర్ వాటర్ కొనుక్కునే స్టేజ్ వస్తుందని అనుకోలేదు, ఈరోజు కొనుక్కుంటున్నాను. ప్యూర్ ఎయిర్ కొనుక్కోవడం ఈజ్ డెఫినెట్లీ గివెన్ ఇన్ ఫ్యూచర్. ఇప్పుడు ఢిల్లీలో ఉన్న AQI, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, ఇప్పుడు అబౌవ్ 300 ఉందండి. నార్మలీ 0 to 50 ఈజ్ గుడ్ అంటారు.
300 అబవ్ అంటే నార్మల్గా ఊపిరితిత్తుల వ్యాధులు లేని వాళ్ళకు కూడా డేంజరస్ కాంప్లికేషన్స్ వచ్చే లెవెల్స్ అవి. నార్మల్గా అయితే మనం ఏం భయపడతాం, ఢిల్లీలో ఎక్కువకి ఏదైనా లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతాయి అని. కాదు, అబవ్ 300 ఇట్ మీన్స్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ వితౌట్ ఎనీ లంగ్ ప్రాబ్లమ్స్ వాళ్ళకి కూడా ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఇట్ ఈస్ హజార్డస్ అంటే నెక్స్ట్ డేంజర్ కన్నా ఎక్కువ అని. అంటే ఇప్పుడు ఢిల్లీలో ప్రతి ఇంట్లో ఎయిర్ ఫిల్టర్స్ ఉన్నాయంటారండి? అంటే ఎవ్రీబడి కెనాట్ అఫోర్డ్ అండి. అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు అన్నిటికన్నా బెస్ట్గా అఫోర్డ్ చేయగలిగింది అంటే ఐ కెన్ ఈజీలీ సే మీరు ఫిల్టర్స్ కొనుక్కోండి అని. కాకపోతే లెట్స్ టాక్ అబౌట్ పీపుల్ హూ కెనాట్ అఫోర్డ్ దట్ ఆల్సో, రైట్? అంటే ఇట్స్ ఈజీ కదండి, ఫిల్టర్ కొనుక్కున్నా లోపల నాకు ఏం లేదు, AQI లోవర్గా ఉంది అని. అన్నిటికన్నా బెస్ట్ మెడిసిన్ ఇస్ గ్యాస్ ఎక్స్చేంజెస్, వెంటిలేషన్. ఓకే, ఆ వెంటిలేషన్ గ్యాస్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి అని అంటే సగం ప్రాబ్లం అక్కడే అడ్రస్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం. బయట ఎయిర్ పొల్యూషన్ వల్ల లేకపోతే ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ వల్ల లంగ్ డ్యామేజ్ అనేది జరుగుద్దా? ఖచ్చితంగా జరుగుతుందండి. అది రివర్సబుల్లా? మళ్ళీ మనం చేంజెస్ చేసుకుంటే రివర్సబుల్లా అంటే డ్యామేజ్ ఏదంతో దానికి రిపేర్ చేయొచ్చా అని? రివర్సిబుల్ అనే క్వశ్చన్ కన్నా అది ఇర్రివర్సిబుల్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి అని చెప్పొచ్చు అండి. అంటే రివర్సిబుల్ అంటే మనకి ఏమనిపిస్తుంది, ఓకే మనం కంట్రోల్ చేసుకుంటే మళ్ళీ మనం నార్మల్ అయిపోతామని. అలా కాకుండా పర్మనెంట్ డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎవరికి ఎలాంటి డ్యామేజ్ అవుతుందో మనం ప్రిడిక్ట్ చేయలేం కదా. అచ్చా, ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది అనుకోండి, కొంతమందికి ఫాస్ట్గా హీల్ అయిపోతుంది, కొంతమందికి ఆ స్కార్ ఎండిపోతుంది, కొంతమందికి ఒక 10 రోజులు లేదంటే ఎక్కువ నెలలో పడుతుంది తగ్గడానికి. ఒక్కొక్కళ్ళ హీలింగ్ మెకానిజం డిఫరెంట్గా ఉన్నట్టు వ్యాధుల్లో కూడా వాళ్ళకు వచ్చే లంగ్ ప్రాబ్లమ్స్ కూడా అవి రివర్సిబులా ఇర్రివర్సిబులా అనే దానికి వాళ్ళ హీలింగ్, జెనెటిక్ మెకానిజం, ఇమ్యూనిటీ బట్టి ఉంటుంది. బట్ ఇర్రివర్సిబుల్ అయిన కేసెస్ కూడా ఉన్నాయి, పర్మనెంట్ లంగ్ డ్యామేజ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, కానీ రివర్సిబుల్ ఉంటుంది అనమాట టు సర్టెన్ ఎక్స్టెంట్. ఎస్, ఓకే. ఆస్మా. సో ఇది రివర్సిబుల్ దీని గురించి అడిగినప్పుడు అండి, కోవిడ్ వచ్చిన వాళ్ళందరికీ లంగ్ డ్యామేజ్ జరిగి ఉంటుందా? కోవిడ్ వచ్చిన వాళ్ళలో ఎస్పెషలీ ఆక్సిజన్ మీద చాలా రోజులు ఉన్నవాళ్ళు, వెంటిలేటర్స్ మీద ఒక 1 month అట్లా అడ్మిట్ అయి ఉన్నవాళ్ళు, వాళ్ళలో ఇప్పటికీ కూడా మేము CT స్కాన్స్ అవి చూస్తే మాకు ఆ స్కార్స్ కనిపిస్తాయి. దెబ్బ తగిలితే ఎట్లా స్కార్ ఉండిపోతుందో, మరకలు మచ్చలు, ఫైబ్రోసిస్ అంటాం మేము, స్కారే అనుకోండి. అది ఫంక్షనల్ లంగ్ టిష్యూ కాదండి? అంటే అది అంటే చాలా రీజనబుల్ క్వశ్చన్ అడిగారు. సో వీళ్ళలోనే మేము లంగ్ కెపాసిటీ చేసినప్పుడు చాలా మందికి అది ప్రిజర్వ్డ్ గానే ఉన్నాయి. అంటే వాళ్ళ లంగ్ ఫంక్షన్ చెక్ చేస్తున్నప్పుడు బాగానే పనిచేస్తున్నాయి, కానీ కొంతమందికి తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, బట్ అలా అని ఇది కంటిన్యూస్గా ఇది ఒక పోస్ట్ కోవిడ్ లంగ్ డిసీజ్ ఫర్ ఎవర్ అది పెరిగిపోతూ లంగ్స్ మొత్తంగా స్కార్ అయిపోయి ఆక్సిజన్ మీదకి వెళ్ళిపోయిన వాళ్ళు తక్కువ అని. అంటే ఊరికే జస్ట్ అలా కోవిడ్ ఇన్ఫెక్షన్ వచ్చి 4 రోజుల తర్వాత క్యూర్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి లంగ్ ఇష్యూస్ యూజువలీ ఉండదండి. నేను చెప్తున్న వాళ్ళందరూ అడ్మిట్ అయ్యి ఆక్సిజన్ మీద ఉన్న వాళ్ళకే యూజువలీ పోస్ట్ కోవిడ్ చేంజెస్ అనేది CT స్కాన్లో చూడడం జరుగుతుంది. ఊరికే ఇంట్లో ఉండి కోవిడ్ తగ్గిన వాళ్ళకి యూజువలీ ఏమీ ఉండదు. ఓకే, ఇదే మేము స్మోకర్స్ గురించి మాట్లాడాం కాబట్టి ఇట్లా నాన్ స్మోకర్స్కి ఎలాంటి లంగ్ ఇష్యూస్ వస్తాయి? మోస్ట్ కామన్ డ్యామేజ్ ఏం జరుగుతాయి మీ క్లినికల్ ప్రాక్టీస్లో, ఏం చూస్తూ ఉంటారు మీరు? ఆస్మా ఒక ప్రాబ్లం అండి. ఆస్మా, సో స్మోకింగ్కి దానికి సంబంధం ఏం లేదు. ఇంకోటి ఆక్యుపేషన్, అంటే వాళ్ళు చేసే పనిలో వచ్చే డస్ట్ వల్ల కూడా వచ్చే ప్రాబ్లం. పాపం వాళ్ళు అంటే ఎప్పుడు సిగరెట్ బీడీ ముట్టుకొని వాళ్ళు కూడా మైన్స్లో అలా పనిచేసే వాళ్ళకి లంగ్స్ చాలా ఎక్కువగా డ్యామేజ్ అవుతుంటాయి. ఎస్పెషలీ యాస్బెస్టాస్, సిలికా ఇట్లాంటి డస్ట్ పార్టికల్స్లో పనిచేసే వాళ్ళకి ఇట్ విల్ బీ బ్యాడ్. నేను చెప్పినట్టు ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఇంత ఇంటీరియర్స్ వర్క్, కన్స్ట్రక్షన్ వర్క్ చూస్తున్నాం కదా. నేను చెప్పినట్టు 9 to 5 వర్క్ అయిపోయిన తర్వాత, ఒక ఇంట్లో ఇంటీరియర్స్ జరుగుతుంటే 9 to 5 వర్క్ అయిపోయిన తర్వాత మీరు ఫ్లోర్ మీద ఎంత డస్ట్ చూస్తారండి? చాలా ఉంటుంది. ఆ డస్ట్ అంతా వాళ్ళ లంగ్స్లో కూడా ఉంది అని. ఓకే, దట్ ఈస్ ద యూజువల్ స్టేట్మెంట్. మీరు ఒక సర్ఫేస్ మీద ఎంత డస్ట్ అనేది అక్యుములేట్ అవుతుందో ఓవర్ 9 to 5, అదే అమౌంట్ మీ లంగ్స్లో కూడా డిపాజిట్ అవుతున్నట్టే కదా. సో వాళ్ళకి ఎంత డ్యామేజ్ ఆలోచించండి. సో చాలా మందికి ఈ వర్క్ రిలేటెడ్ లంగ్ ప్రాబ్లమ్స్ చాలా కామన్. ఓకే, ఇప్పుడు అంటే సాధారణంగా ఇప్పుడు కామన్ హౌస్ హోల్డ్స్లో ఇళ్లలో ఉండే వాళ్ళందరికీ, మన లాంటి వాళ్ళందరికీ కూడా లంగ్స్లో, ఎందుకంటే పొల్యూషన్ ఇక్కడ దుమ్ము ధూళి ఉంది కాబట్టి మన లంగ్స్లో కూడా ఉందన్నమాట. ఉంది, కాకపోతే మన లంగ్స్కి ఇమ్యూనిటీ చాలా బాగుంటుందండి. ఇప్పుడు మీరు చూస్తే మన శరీరంలో ఏ ఆర్గన్ కూడా కంటిన్యూస్గా బయట ఎన్వైర్న్మెంట్లో కనెక్షన్లో లేదు. సో మీకు ఒక ఇంట్రెస్టింగ్ స్టాటిస్టిక్ చెప్తాను. మీరు రోజుకి ఎన్ని లీటర్స్ వాటర్ తాగుతారండి? ఒక 2.5 లీటర్స్. ఎంత గాలి పీల్చుతారు, ఎన్ని లీటర్స్ ఆఫ్ గాలి తీసుకుంటారు, అది క్యాలిక్యులేట్ చేస్తే నిమిషానికి మీరు తీసుకునే గాలి 14 సార్లు, అంటే 14 breaths per minute అనుకుంటే ఒక నిమిషానికి 14 సార్లు శ్వాస తీసుకుంటాం. సో 1 hourలో ఎంతసేపు ఎన్ని బ్రెత్స్ అంటే 14 into 60.
అది 24 గంటల్లో చూస్తే 14 into 60 into 24 దట్ ఈస్ ఈక్వల్ టు 20,000 బ్రెత్స్ పర్ డే. అంటే ఒక రోజులో మీరు 20,000 సార్లు గాలి తీసుకుంటున్నారు. అండ్ ఒకసారి గాలి తీసుకున్నప్పుడు మీకు లంగ్స్లోకి వెళ్తున్న గాలి 500 ml. ఒకసారి శ్వాస తీసుకుంటే 500 ml గాలి లంగ్స్లోకి పోతుంది అనమాట. ఓకే. సో 20,000 బ్రెత్స్లో 10,000 లీటర్స్ ఆఫ్ గాలి. ఓకే. అంటే ఒక 24 గంటల్లో మీరు 10,000 లీటర్ల గాలిని మీ లంగ్స్లోకి తీసుకెళ్తున్నారు. అది ఎంత వాల్యూమ్ ఆఫ్ గాలి? 10,000 లీటర్ల గాలి తీసుకుంటున్నాం ఒక రోజుకి. సో అంటే ఇంత ఎక్స్చేంజ్ మీరు ఏ పారామీటర్లో కూడా చేయట్లేదు. మీరు తినే ఫుడ్ కానీ తాగే నీళ్లు కానీ దాంట్లో ఇంత నీళ్ళు 1.5 లీటరు 3 లీటర్ సరిపోతాయి. ఫుడ్ కూడా డైలీ 2,000 క్యాలరీస్ 2,500 క్యాలరీస్ సరిపోతుంది. కానీ గాలి వచ్చేసరికి 10,000 లీటర్లు కావాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇది డైరెక్ట్గా ఇంత గాలి మన బ్లడ్ దగ్గరికి వెళ్తుంది కదా, లంగ్స్లో మళ్ళీ లంగ్స్ నుంచి బ్లడ్లోకి వెళ్ళి ఆక్సిజన్ వెళ్తుంది. సో ఇంత గాలి కంటిన్యూస్గా మీ బ్లడ్తో టచ్లో ఉంటుంది. అవునండి. సో ఎంత ఇంపార్టెంట్ మనం పీలుస్తున్న గాలి, మనం ఇంట్లో ఉన్న, వర్క్లో ఉన్న, బయట ఉన్న, మనం ఉన్న సిటీ అయినా మన చుట్టుపక్కల ఉన్న గాలి అనేది మన హెల్త్ని డిసైడ్ చేస్తుంది అనడానికి ఇది ఎగ్జాంపుల్. మనం ఇంత వాల్యూమ్ ఆఫ్ చేంజ్లో మీరు ఏ ఆర్గన్ చూసినా కూడా ఇంత వాల్యూమ్ ఆఫ్ చేంజ్ ఉండదు. మీ హార్ట్ ఇంత టచ్లో ఉంటుందా బయట ఎన్వైర్న్మెంట్తో? ఉండదు. కిడ్నీ ఉండదు, లివర్ ఉండదు, బ్రెయిన్ కూడా ఉండదు. బ్రెయిన్ విత్ స్టిమ్యులస్ ఎస్ అంటే ఒకళ్ళు మాట్లాడుతున్నారు అది మీ బ్రెయిన్కి వెళ్తుంది, కానీ గ్యాస్ పరంగా మీ బ్లడ్తో కంటిన్యూస్గా కాంటాక్ట్లో ఉండేది మాత్రం లంగ్సే. సో లంగ్స్ ఎలా డెవలప్ అయ్యాయి అంటే ఇంత డ్యామేజ్ని ఇది ఓవర్కమ్ చేయాలి కదా. 10,000 లీటర్స్ ఆఫ్ గాలిలో ఎన్ని పొల్యూటెంట్స్ ఉంటాయి, ఎన్ని PM2.5 ఉంటాయి, ఎన్ని కార్బన్ మోనాక్సైడ్, నైట్రోజన్ డైఆక్సైడ్ ఉంది కదా, కంటిన్యూస్గా ఉంది. సో లంగ్స్ ఎలా డెవలప్ అయ్యాయి అంటే వీటన్నిటిని అరికట్టడానికి మనకి లంగ్స్కి కొంచెం ఇమ్యూనిటీ ఉంటుంది. అది మన ముక్కు దగ్గరే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 మైక్రాన్స్ కన్నా ఎక్కువ సైజు ఉన్న పార్టికల్ అయితే ముక్కు దగ్గరే ఫిల్టర్ అయిపోతాయి. అంతకన్నా చిన్నవి ఉంటే లంగ్స్లోకి వెళ్తూ ఉంటాయి. లంగ్స్లోకి వెళ్ళినప్పుడు లంగ్స్లో వీ హ్యావ్ వైట్ బ్లడ్ సెల్స్. ఇప్పుడు పోలీస్ మెన్ ఆఫ్ యువర్ బ్లడ్ అంటారు, ఇమ్యూన్ సెల్స్, దాన్ని మేము మ్యాక్రోఫేజెస్ అంటారు. సో ఈ మ్యాక్రోఫేజెస్ వెళ్ళి ఈ డస్ట్ పార్టికల్స్ అన్నిటిని కూడా క్లియర్ చేసేసి మన లింఫాటిక్స్ ద్వారా వాటిని ఎక్స్క్రీట్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఇమ్యూనిటీ చాలా బాగున్న వాళ్ళకి, ఇప్పుడు నిజం స్టాటిస్టిక్స్ చెప్పాలి అంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల 2 million డెత్స్ అవుతున్నాయి ఇండియాలో నుండి వరల్డ్ వైడ్. ఇండియాలో 20 లక్షల మంది చనిపోతున్నారు ఒక సంవత్సరానికి. వావ్, ఇది ఒక స్టాటిస్టిక్. సో ఇప్పుడు పొల్యూషన్ వల్ల ఇంత డెత్స్ ఉన్నాయి కదా, చాలామంది ఇప్పుడు ఇదే పొల్యూషన్ మిగిలిన వాళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఏం డిసీజెస్ వస్తున్నాయి? 90% ఎవరికి ఏం రావట్లేదు. అవునండి. సో మన లంగ్స్ ఇమ్యూనిటీ బాగుంటే ఈ ఇమ్యూనిటీని కూడా క్లియర్ చేసే కెపాసిటీ మన లంగ్స్కే ఉంది. అచ్చా, ఓకే. లోకల్ ఇమ్యూనిటీ లంగ్స్ డెవలప్ అయి ఉంటే ఇట్ కెన్ ఎఫిషియెంట్లీ క్లియర్ మొత్తం ఈ బ్యాక్టీరియా కానీ ఈ PM2.5ని కూడా క్లియర్ చేసే మెకానిజం మన బాడీకి ఉంది, సహజంగా ఉంది. కాబట్టి కదండి ఇలాంటి AQIలో కూడా మనం బతుకున్నాం. ఇంకా చూసారండి విచిత్రం, లంగ్స్కి రోజుకో 10,000 లీటర్ల ఎయిర్ కావాలి, ఆక్సిజన్ కావాలి. ఒక 3 నిమిషాలు కూడా 2 నిమిషాలు అండి, ఒకవేళ 2 నిమిషాలు మన గాలి 3 మినిట్స్ శ్వాస మనం నీళ్లు తాగకుండా ఉండొచ్చు, లేదంటే ఆహారం తినకుండా కూడా ఒక 5-6 రోజులు, వారం ఉండొచ్చు, 4 రోజులు ఉండొచ్చు, 4 రోజులు కూడా ఉండొచ్చు. కరెక్ట్, రైట్లీ సెడ్. కానీ గాలి తీసుకోకుండా ఎంతసేపు ఉంటాము? 3 నిమిషాలు కూడా ఉండలేము. 3 నిమిషాలు కూడా ఉండలేము. సో అంత ఇంపార్టెంట్ వైటల్ యాక్టివిటీ. కానీ మీరు అంటున్నట్టు చూడండి, మనం రోజు వాటర్ తాగాలనుకుంటాము, ఫుడ్ జాగ్రత్త తినాలనుకుంటాము, ఎయిర్ క్వాలిటీని ఇగ్నోర్ చేస్తున్నాం. చాలా ఇంపార్టెంట్ అది కూడా. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు AQI అవ్వడం వల్ల, ఇట్లా వర్సన్ అవ్వడం వల్ల అందరికి తెలుస్తుంది. కానీ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ అనేది ఇంకా కూడా చాలా మందికి అవేర్నెస్ లేదు. లేదు, ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఉంటుంది అనుకుంటాము, మీరు చెప్తుంటే ఇంత ఉంటుందా అనిపిస్తుంది అనమాట. మీరు ఇందాక ఒక మాట అన్నారు డాక్టర్, ఇమ్యూనిటీ అని చెప్పేసి. ఇమ్యూనిటీ ఎంత బాగుంటే మన లంగ్ లాంజెవిటీ, లంగ్ హెల్త్ అంత బాగుంటుంది అని చెప్పేసి. మన పిల్లల విషయానికి వచ్చేసరికి ఎస్పెషల్లీ ఈ జనరేషన్ అండ్ ప్రీవియస్ జనరేషన్, పిల్లల్ని జాగ్రత్తగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, దుమ్ములోకి వెళ్ళొద్దు, చేతులు 4 సార్లు కడుక్కోవాలి, ఎవరిని చేస్తున్నావు, ఎవరిని గుడ్ ప్రాక్టీసెస్ అయినా. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ థియరీ చెప్తాను. ఆస్మా ఎందుకు వస్తుంది అనే దానికి ఒక హైపోథెసిస్ థియరీ, ఇట్స్ కాల్డ్ హైజీన్ హైపోథెసిస్ అని. హైజీన్ హైపోథెసిస్, ఓకే. అది ఏంటి అంటే పొలాల్లో, డైరీ ఫార్మ్స్లో పెరిగిన పిల్లలకి ఆస్తమా అనేది చూడం మనం. రోజు మట్టిలో మంచి పని చేసుకునే వాళ్ళలో దుమ్ము దూరులో పెరిగిన పిల్లలకి మీరు ఆస్మా ఈజ్ కైండ్ ఆఫ్ అన్ అర్బన్ డిసీజ్.
ఆస్మా అర్బన్ డిజీజ్. టు సర్టెన్ ఎక్స్టెంట్. ఎస్. ఎందుకు అంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు ఎలాంటి గాలి పీలుస్తున్నారు, వాళ్ళు ఎలాంటి డస్ట్కి ఎక్స్పోజ్ అవుతున్నారు అనేది ఎర్లీ ఇయర్స్ వల్ల వాళ్ళ ఇమ్యూనిటీ కొంచెం టాలరేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈ పొలాల్లో ఆడుకునే పిల్లలు లేదంటే ఈ డైరీ ఫార్మ్స్లో పెరిగే పిల్లలు కంటిన్యూస్గా అలాంటి ఆర్గానిక్ డస్ట్ని పీలుస్తున్నారు కదా. సో వాళ్ళ ఇమ్యూనిటీ దీనికి ఓవర్ రియాక్ట్ కాకూడదు అనే ఒక టాలరెన్స్ డెవలప్ చేసుకుంది. కానీ ఎవరికైతే ఇలాంటి ఏ ఎక్స్పోజర్ లేదో, ఒక గాజు మేడల్లో బతికారో, వాళ్ళకి సడన్గా ఒక రోజు ఏదో ట్రెక్కి వెళ్ళారు, ఒక పాలిన్ తగిలింది అనుకోండి, దే విల్ హ్యావ్ ఎ సివియర్ వీజింగ్ అటాక్. ఎందుకంటే వాళ్ళ ఇమ్యూనిటీ అది ఇప్పటి వరకు దాన్ని ఫేసే చేయలేదు. పాలన్ ఎక్స్పోజర్ ఎప్పుడు లేదు కాబట్టి. అదే ఊళ్ళలో ఉన్న వాళ్ళకి మీరు ఎప్పుడైనా విన్నారా ఇట్లా ఆజ్మా వచ్చింది మాకు అనేది? తక్కువ. సో అది ఇమ్యూన్ టాలరెన్స్, దీనే హైజీన్ హైపోథసిస్ అని చెప్తూ ఉంటారు. సో ద మోర్ ఎక్స్పోజ్డ్ యూ ఆర్ టు ఆల్ దీస్ ఏజెంట్స్, మీ ఇమ్యూనిటీ అంత టాలరేట్ చేస్తుంది. సో అది పిల్లల్ని ఇండోర్స్ పెట్టకండి, బయటికి పంపించండి. అవుట్డోర్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ అండి, రైట్లీ సెడ్. అంతెందుకు ఇప్పుడు ఇండోర్లో మనం చెప్పుకున్నాం ఇందాక కూడా, హౌస్ డస్ట్ మైటే ఆజ్మాన్ ట్రిగర్ చేస్తుంది అని. అది ఇంట్లోనే ఉంది కదా. సో పిల్లలకి అవుట్డోర్ యాక్టివిటీ ఉంటే దాని రిస్క్ తగ్గుతుంది కదా. సో ఇవన్నీ చెప్తున్నారు కదా, లంగ్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఏం ప్రాక్టీసెస్ అంటారా, ఎక్సర్సైజెస్ అంటారా, ఏమైనా ఉంటే చెప్పండి. వన్ సింగిల్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మన ఎయిర్వేస్కి చాలా ఇంపార్టెంట్ మాలిక్యూల్ ఇస్ నైట్రిక్ ఆక్సైడ్. సహజంగా మన ముక్కు దగ్గర నుంచి మన కింద ఎయిర్వేస్, ఈ పైప్స్ అన్నిట్లో కూడా అవసరమైన మాలిక్యూల్ ఇస్ నైట్రిక్ ఆక్సైడ్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఏం చేస్తుంటే ఈ పైప్స్ సైజు పెద్ద చేస్తుంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, పైప్స్ సన్నగా అయిపోతే ఆస్తమా వస్తుంది, పైప్స్ పెద్దగా ఉంటే గాలి ఫ్రీగా పారుతుంది అని. సో నైట్రిక్ ఆక్సైడ్ వల్ల ఈ గాలి అనేది ఫ్రీగా పారుతుంది అనమాట. సో వన్ సింగిల్ యాక్టివిటీ, ఇది ఐ థింక్ ఆల్మోస్ట్ ఒక 40-50 ఇయర్స్ బ్యాక్ అమెరికన్ జర్నల్స్లో కూడా చాలా ఎక్కువగా చెప్తున్న లిటరేచర్ ఏంటంటే, నైట్రిక్ ఆక్సైడ్ మన ఎయిర్వేస్లో పెంచుకోవాలంటే మోస్ట్ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఇస్ హమ్మింగ్. ఇదే కదండి, అదే హమ్మింగ్ అంటే. హమ్మింగ్. ఓకే. సో ఇది మెడికల్ రూట్స్. ఇప్పుడు మనం హమ్మింగ్ చేస్తే నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెరిగితే మన ఎయిర్వేస్ అన్ని ఓపెన్ అవుతాయి, గాలి ఈజీగా లోపలికి పారుతుంది. ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ లంగ్ హెల్త్. సింగింగ్ ఆల్సో ఇఫ్ ఇట్ ఇంక్లూడ్స్ హమ్మింగ్లో ఉండే వైబ్రేషన్స్కి బేసిక్లీ మీ సైనసెస్ వైబ్రేట్ అవ్వాలి. ఇదే నోట్లో మనం చూస్తే మనకి కల్చరల్గా వచ్చే ఈ ఓంకారం చెప్పడం, ఓంకారం అనేది ఒక యూనివర్సల్ ఫ్రీక్వెన్సీ. బట్ ఓంకారంలో వచ్చేది నేను ఈ కాంటెక్స్లో లంగ్స్ పరంగా నేను ట్రై చేస్తే నాకు అర్థమైంది ఏంటంటే, ఓంకారం చెప్తున్నప్పుడు ఒక పెక్యూలియర్ వైబ్రేషన్ ఉంటుంది మీ సైనసెస్లో. డిడ్ యు ఎవర్ అబ్జర్వ్? ఇఫ్ యూ గెట్ కాన్షియస్ మీకు తెలుస్తుంది. ఆ పెక్యులర్ వైబ్రేషన్ వల్ల నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. ఇట్ ఈస్ అ ప్రూవెన్ థింగ్. అంటే ఈ లెక్కన మన ఏన్షియంట్ మంత్రాలు, చాంటింగ్ అండ్ ఆల్, దీని వల్ల కూడా. ఎగ్జాంపుల్ హనుమాన్ చాలీసా, మీరు ఇప్పుడు ఇదే చెప్పారు కాబట్టి, హనుమాన్ చాలీసాలో 40 వర్సెస్ అంటే లైన్స్ లాగా ఉంటాయి. అది ఒక స్పీడ్లో చదువుతుంటే ఒక లైన్ అయిపోయిన తర్వాత రెండో దానికి ముక్కు ద్వారా గాలి తీసుకొని నోటి ద్వారా వదిలేస్తూ పెక్యులర్గా చదువుతాం మామూలుగా. మీరు చూస్తే దాన్ని చదివే విధానం చూస్తే ఇది ఒక రకమైన బ్రీతింగ్ టెక్నిక్. దిస్ ఈజ్ యాక్టింగ్ ఆల్మోస్ట్ లైక్ అ సర్క్యులర్ బ్రీతింగ్. ఇప్పుడు ఇది వెస్టర్న్ కంట్రీస్లో బాగా పెద్ద ట్రెండ్ అయింది. బ్రెత్ వర్క్. సో బ్రెత్ వర్క్ అంటే ఏంటి అంటే, మనం మాట్లాడుకున్న సింపాథెటిక్ సిస్టమ్, పారాసింపాథెటిక్ సిస్టమ్ అని మన నర్వస్ సిస్టంలో 2 టైప్స్ ఉన్నాయి. సింపాథెటిక్ ఇస్ ద ఫ్లైట్ రెస్పాన్స్ అండ్ పారాసింపాథెటిక్ ఇస్ రెస్ట్ అండ్ డైజెస్ట్, అంటే కొంచెం రిలాక్స్ అయ్యే సిస్టమ్ అనమాట. సో మనం అది కాన్షియస్గా డిసైడ్ చేసుకోగలుగుతామా? మీకు అనిపిస్తుందా నేను ఎప్పుడు ఫ్లైట్ మోడ్లోకి వెళ్ళాలి, ఎప్పుడు రెస్ట్లోకి వెళ్ళాలి అని మీరు కాన్షియస్గా డిసైడ్ చేసుకోగలుగుతారా? బాడీ మీకు ఏదో చెప్పేస్తుంటుందా? చెప్పేస్తుంటుంది. కానీ ఓన్లీ ఒక్క యాక్టివిటీ విచ్ కెన్ కాన్షియస్లీ హెల్ప్ యూ చూజ్. మీరు కాన్షియస్గా ఉండి నేను రిలాక్స్ మోడ్లో ఉండాలా, స్ట్రెస్ మోడ్లో ఉండాలా అని మీ బ్రెయిన్కి ఇవ్వగలిగే మెసేజ్ ఈస్ హ్యాపెనింగ్ ఓన్లీ త్రూ బ్రీతింగ్. అందుకే ఇప్పుడు చూస్తే యాంగ్జైటీకి వాటికి కూడా చాలామంది CEOs ఇఫ్ దే ఆర్ అటెండింగ్ మీటింగ్స్, చాలా కాగ్నిటివ్ ఓవర్లోడ్గా ఉంది ఆ మీటింగ్ అంటే, వాళ్ళు దే టేక్ అ బ్రేక్, వెళ్ళి ఒక డీప్ సై అంటే ఇట్లా ఎగ్జలేషన్ అనమాట, ఇట్లా గాలి చాలా డీప్గా 4-5 సెకండ్స్ ఫోర్స్డ్గా గాలి బయటికి వదిలేస్తే ఆ ఒక్క 5 సెకండ్స్లో తెలియకుండా మీ బ్రెయిన్కి ఒక రిలాక్సేషన్ వస్తుంది. సో కాన్షియస్గా మీరు మీ బాడీని
మీరు ఏ మోడ్లో ఉండాలి, మీరు రెస్ట్ మోడ్లో ఉండాలా, అలర్ట్ మోడ్లో ఉండాలా, ప్రశాంతంగా ఉండాలా, లైక్ అలర్ట్గా ఉండి ఏదైనా యాక్టివిటీ చేయాలా అనేది మీరు కనుక మీ చేతుల్లో ఒక ఆయుధం ఉంటే అది బ్రీతింగ్. బ్రీదింగ్ అండి. ఓకే. దీన్ని ఫాలో చేస్తే మనకి ఇప్పుడు యాంగ్జైటీకి, చాలామంది సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్కి కూడా దే ఆర్ రికమెండింగ్ బ్రీతింగ్, బాక్స్ బ్రీతింగ్ అని, స్ట్రెస్ బ్రీతింగ్ అని, దే ఆర్ సో మెనీ టెక్నిక్స్ ఫర్ దాట్ మ్యాటర్. ఇప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తాను. బ్రీతింగ్ ఒక పర్టికులర్ ప్యాటర్న్లో చేసి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తగ్గిపోతాయి. మనం ఫాస్ట్గా ఓవర్గా బ్రీత్ చేయడం వల్ల ఏమవుతుంది, ఎక్కువ ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వెళ్ళిపోతుంది. సో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ మన బ్లడ్లోకి తగ్గుతాయా? నేను ఫాస్ట్గా ఇట్లా ప్యాంట్ చేసి బ్రీత్ చేస్తున్నాను అనుకోండి ఫర్ 2 minutes, కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తగ్గుతాయా? సో తగ్గుతాయి. సో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తగ్గినప్పుడు అదొక ట్రాన్స్ స్టేట్ని మిమిక్ చేస్తుంది. అది ఆల్మోస్ట్ ఎలా అంటే సైకోడెలిక్స్ అంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ డ్రగ్, మీకు తెలిసే ఉంటుంది. అవునండి, సైకోడెలిక్స్. సో సైకోడెలిక్స్ తీసుకున్న ఎఫెక్ట్ ఈ ర్యాపిడ్ షాలో బ్రీతింగ్ ఆర్ ర్యాపిడ్ డీప్ బ్రీతింగ్ చేసి ఈ కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ తగ్గితే కూడా దట్ ఎఫెక్ట్ ఇస్ సిమిలర్ టు సైకోడెలిక్స్. ఓకే. యూఫోరియా. దీని అంటే అది ఎంత సింపుల్ అంటే ఒక డ్రగ్ అడిక్షన్ ఏంటి, ఒక బ్రీతింగ్ టెక్నిక్తో మనం అది అచీవ్ చేయగలడం ఏంటి అంటే బాడీ న్యాచురల్ మెడిసినే కదా. సో ఇప్పుడు వేరే కంట్రీస్లో చాలా సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్కి సైకోడెలిక్స్ వాడతారు కొంతమంది. సో సైకోడెలిక్స్ బదులు వాళ్ళు రికమెండింగ్ దీస్ బ్రీతింగ్ టెక్నిక్స్. దీనే బ్రెత్ వర్క్ అని ఇప్పుడు చాలా ఫేమస్గా చూస్తాం, లైక్ సర్క్యులర్ బ్రెత్ వర్క్, హోలోట్రాపిక్ బ్రెత్ వర్క్. సో మన వాళ్ళు ఐ థింక్ కల్చరల్గా ఇది మంత్రాలతోటి లేదంటే ఇలాంటి యోగిక్ ప్రాక్టీసెస్, ఇప్పుడు బ్రాహ్మరీ చేస్తారు. అవునండి. బ్రాహ్మరీ అంటే ఇట్లా చెవులు మూసేసుకొని గాలి తీసుకొని గాలిని బయటికి వదిలేటప్పుడు ఒక వైబ్రేషన్, ఒక హమ్మింగ్ బీ అంటే మన అలాంటి వైబ్రేషన్స్ వచ్చేలాగా ఎగ్జిలేషన్ చేసినప్పుడు అది అగైన్ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ చేస్తుంది ఒకటి. ఓకే. రెండోది బ్రెయిన్కి ఒక రకమైన ఎలక్ట్రికల్ యాక్టివిటీ. ఈ బ్రాహ్మరీ చేస్తున్న వాళ్ళలో ఈజీ కనెక్ట్ చేస్తే, ఈజీ అంటే ఎలక్ట్రోఎన్కెఫ్లోగ్రామ్, వాళ్ళ ఫ్రీక్వెన్సీస్ చూస్తే అది ఒక హయ్యెస్ట్ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్. అది ఎవరికంటే ఈ అథ్లెట్స్లో కానీ లేదంటే కొంతమంది సాధన చేసిన వాళ్ళలో ఎలాంటి బ్రెయిన్ యాక్టివిటీ ఉందో ఈ బ్రాహ్మరీ ఒక 15 minutes చేస్తున్న వాళ్ళకి అలాంటి యాక్టివిటీ ఉంది. సో మోరర్లెస్ మన కల్చర్లో ఇవన్నీ చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే మనకు ఆ రిలవెన్స్ తెలియక మనం చేయట్లేదు. ఇదే టైంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మా పేషెంట్, హీజ్ అన్ ఆస్మా పేషెంట్, ఆయన రోజు శంఖం ఊదుతారు. సో ఆయన ఏం చెప్పారంటే ఈ శంఖం అంటే ఇన్హేలర్స్ అవి తీసుకొని వాడి కొంచెం తగ్గిన తర్వాత ఆయన ఏం చెప్పేవాళ్ళంటే, ఒక్కరోజు నేను ఇన్హేలర్ వాడకపోయినా నేను శంఖంని ఎక్కువసేపు చేసినప్పుడు నాకు బాగా అనిపిస్తుంది మేడం అని. శంఖం ఊదితే ఐఎమ్ ఫీలింగ్ బెటర్ అని. బట్ ఇట్ ఈస్ యాక్చువల్లీ ప్రూవెన్. అంటే శంఖం అనేది ఇట్ హ్యాస్ కొంచెం రెసిస్టెన్స్ ఉంటుంది, అదొక రెసిస్టెన్స్ డివైస్ లాగా. దాని నుంచి గాలి వదులుతున్నప్పుడు ఒక పాజిటివ్ ప్రెషర్ ఎయిర్వేస్లో ఫామ్ అవుతుంది. సో ఎయిర్వేస్లో పాజిటివ్ ప్రెషర్ ఫామ్ అయినప్పుడు ఏంటి అంటే ఎయిర్వేస్ బాగా ఓపెన్ అవుతాయి. పాజిటివ్ ప్రెషర్ అంటే ఏంటండి, లంగ్స్ ఓపెన్ అవుతాయి కదా. సో వాళ్ళది ప్రొలాంగ్గా చేస్తున్నప్పుడు ఏంటి అంటే లంగ్ హెల్త్కి చాలా మంచిది. సో అది ఆ పేషెంటే గమనించి నాకు చెప్పడం వల్ల ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ సాట్, ఐ వాజ్ లైక్ ఓ కరెక్టే ఇతను చెప్పింది అని. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు సర్జరీస్కి ముందు అట్లా ఒక 3 balls ఎక్సర్సైజ్ స్పైరోమీటర్, ఐ థింక్ యూ మస్ట్ బి నోయింగ్, ఇన్సెంటివ్ స్పైరోమీటర్ అని ఇస్తారు. అవునండి. బ్లూ కలర్ బాల్స్, బ్లూ కలర్, ఎల్లో కలర్, రెడ్ కలర్ బాల్ ఉంటుంది, గ్లాస్ ట్యూబ్ లా ఉంటుంది, ఊదమంటారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ శంఖం కూడా అలా వర్క్ చేస్తున్నట్టే కదా, పాజిటివ్ ప్రెషర్ లాగా. సో మన కల్చరల్గా ఈ బ్రీతింగ్ హ్యాబిట్స్, ఇప్పుడు పూజ చేసే ముందు ప్రాణాయామం కంపల్సరీ, ఎందుకంటే అది ఫోకస్, మనకి ఫోకస్ బాగుంటుంది. ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ వాట్ ఎవర్ ప్రాణాయామం చేస్తే అని. సో ఐ థింక్ ఇట్స్ టైం మనం వెనక్కి వెళ్ళి మన కల్చర్లో ఉన్న వాటికి యాక్చువల్లీ ఉన్న రెలవెన్స్ అర్థం చేసుకొని, అది లంగ్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంత రెలవెన్స్ ఉంది కల్చర్లో అని తెలుసుకొని మళ్ళీ ఆ ప్రాక్టీసెస్ అన్ని స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అని నాకు అనిపిస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు తెలిస్తే జలనేతి అని చేస్తారు. జలనేతి అంటే చిన్న పాట్ పెట్టి నెతి పాట్స్ అంటారు, నేతి పాట్స్ పెట్టేసి. సో మనం ఇందాక అంత ఇండోర్ పొల్యూషన్, అవుట్డోర్ పొల్యూషన్ ఇంత మాట్లాడుకున్నాం. ఒకవేళ మనం ఏసీ ఫిల్టర్స్ క్లీన్ చేసినట్టు మన ముక్కుని కూడా క్లీన్ చేసుకోగలిగితే మన లంగ్ ఇమ్యూనిటీకి మనం కొంచెం హెల్ప్ చేస్తున్నట్టే కదా. లంగ్స్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. ముక్కు కూడా చాలా ఎక్కువ పనిచేస్తుంది ఈ పొల్యూటెంట్స్లో
కదా. సో దాన్ని మనం క్లెన్స్ చేసుకొని అట్లా చేసుకునేది మన వాళ్ళు అప్పట్లోనే చేశారు. ఫిజికలీ క్లీనింగ్ ఆల్ ద పోలిన్ అదంతా కూడా ఇట్స్ నోన్. ఎలర్జీస్ ఉన్న వాళ్ళు కూడా చేస్తే ఇట్స్ గుడ్. క్లీనింగ్ అవసరం అనమాట ఇప్పుడు లంగ్స్కి కూడా. కరెక్ట్ అండి. జనరల్ లంగ్ క్లీనింగ్ టెక్నిక్ ఏంటి చెప్పండి? బ్లో అవుట్ చేయడమా, లేకపోతే మీరు అన్నట్టు నెత్తి అంటే ముక్కును క్లీన్ చేసుకోవడానికి అది. లంగ్స్కి మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేస్తే ఇట్ ఇస్ గుడ్. మీరు అంటే కొత్తగా అన్నారంటే హమ్మింగ్ విల్ బి మోస్ట్ బెనిఫిషియల్ అంటున్నారు, అంతే కదండి? హమ్మింగ్ కొత్త, ఎందుకంటే ప్రాణాయామం ఇండియాలో అందరూ తెలిసిందే, వరల్డ్ ఓవర్ తెలిసిందే. ప్రాణాయామం హెల్ప్స్ అలాట్ హమ్మింగ్ కదా. అని వాళ్ళు కనిపెట్టారు. ఓకే. కానీ నాకు అనిపించింది మనకు అది కల్చర్ లోనే ఉంది. ఓకే. ఓంకారంలో హమ్మింగ్ ఉంది, బ్రాహ్మరిలో హమ్మింగ్ ఉంది. మనం అంటే మన చూస్తే మన సంగీతంలో కూడా హమ్మింగ్ ఉంది. అవునండి. మన ట్రెడిషనల్ మ్యూజిక్ లో కూడా హమ్మింగ్ ఉంది. సో వీటన్నిటిలో కూడా అల్టిమేట్ గా మేబీ దట్ ఈస్ వై మనం అవన్నీ చేసే వాళ్ళమేమో. మనం దానికి ఇంపార్టెన్స్ తెలియక మనం మర్చిపోయిన వాటిని ఇప్పుడు మనం అర్థం చేసుకొని మళ్ళీ ప్రయత్నిస్తే మనకి మంచిది కదా. ఓకే. అంటే హమ్మింగ్ చేస్తే మామూలుగా ఎయిర్వేస్ ఓపెన్ అవుతాయి, సైనసెస్ కూడా క్లియర్ అవుతాయి. సో దాని నుంచి ఆటోమేటిక్గా ఆక్సిజన్ ఇన్హలేషన్ పెరిగిపోతుంది అంటారు, అంతే కదా? అవును. ఓకే. ఎయిర్వేస్ ఓపెన్ అయిపోతే ఎక్కువ గాలి లోపలికి వెళ్తుంది. సైనసెస్ నుంచి కూడా బేసిక్లీ మన బాడీలో కూడా కొంచెం మెకానిజమ్స్ ఉంటాయి. కరెక్ట్. మ్యూకస్ క్లియరింగ్ ఇవన్నీ కూడా నైట్రిక్ ఆక్సైడ్ ఉంటే బెటర్ అవుతాయి అనమాట. ఓకే. మ్యూకస్ కూడా ఒక రకమైన ఇమ్యూనిటీ. ఓకే. నైట్రిక్ ఆక్సైడ్ మన ఎక్స్టర్నల్ ఏజెంట్స్ తీసుకోవడానికి ఉంటుందా అండి? లేదండి, ఎందుకంటే దానికి కూడా ఒక లెవెల్ ఉంటుంది. ఓకే. ఈ లెవెల్లో అయితేనే నైట్రిక్ ఆక్సైడ్ మంచిది అని. ఓకే. సో యూజువలీ అది యాక్చువల్లీ సివియర్ కోవిడ్ వచ్చి అడ్మిట్ అయిన వాళ్ళలో వెంటిలేటర్ ద్వారా నైట్రిక్ ఆక్సైడ్ ఇవ్వడం అనేది ఇట్స్ అ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్, బట్ ఇట్ హ్యాస్ యాజ్ సచ్ నో బెనిఫిట్ కాదు. అదొక డ్రగ్ లాగా అయితే ఇప్పటివరకు ఎవరు ట్రై చేయలేదు, ఎందుకంటే దాని లెవెల్స్ ఆర్ వెరీ స్ట్రిక్ట్ అనమాట. ఇంత లెవెల్స్ ఉంటేనే ఆ బెనిఫిట్ ఉంటుంది. నైట్రిక్ ఆక్సైడ్ ఎక్కువైతే కూడా ప్రాబ్లం రావచ్చు. డాక్టర్ యశస్విని, చాలా టాపిక్స్ మాట్లాడాము. నైస్, చాలా విషయాలు తెలిసినాయి లంగ్స్ గురించి. ఫైనలీ ఏమైనా ఫుడ్స్ ఉన్నాయా లంగ్ హెల్త్ ఇంప్రూవ్ కావడానికి, లేదంటే ఆ డ్యామేజ్ ప్రివెంట్ చేయడానికి? యూజువల్గా లంగ్ హెల్త్కి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్స్ మంచివి, అంటే వెజిటబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ఇట్లాంటివి. స్పెసిఫిక్గా లంగ్ క్యాన్సర్కి దే ఫౌండ్ ఈ క్రూసిఫెరస్ వెజిటబుల్స్ అంటారు, అంటే గోబీ, కాలీఫ్లవర్, బ్రోకలీ టైప్, క్యాబేజ్. వైటమిన్ ఏ కూడా ఇది కొంచెం ప్రొటెక్టివ్, అంటే యాంటీ ఆక్సిడెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయని తెలిసింది. సో ఓకే, యా, ఇట్స్ గుడ్. యాంటీ ఆక్సిడెంట్ ఏదైనా వెజిటబుల్స్, ఫ్రూట్స్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆర్ గుడ్ ఫర్ లంగ్స్. ఓకే, గుడ్ అండి. డూ హ్యావ్ ఎనీ ఫైనల్ అడ్వైస్ మన వ్యూయర్స్కి? ఐ హోప్ అంటే ఈ కన్వర్జేషన్ తర్వాత అందరూ లంగ్స్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఎలాంటి గాలి తీసుకుంటున్నాము, ఎన్నిసార్లు తీసుకుంటున్నాము, మనం పీల్చే గాలి మీద వల్ల మనకి ఎంత ఎఫెక్ట్ ఉంది అనే విషయం తెలుసుకొని సెన్సిటైజ్ అయ్యి కాన్షియస్గా ఉంటే ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మెసేజ్ నేను ఇవ్వదలుచుకుంది. ఇట్ విల్ బీ గుడ్, ఎస్పెషలీ పొల్యూషన్ కాంటెక్స్లో కూడా మనం కాన్షియస్గా ఉండాలి. మనం ఎలాంటి గాలి తీసుకుంటున్నాము, మన చుట్టుపక్కల వర్క్ స్పేస్లో ఎలాంటి గాలి ఉంది, ఎయిర్ క్వాలిటీ మన చుట్టుపక్కల ఎలాంటి గాలి ఉంటుందంటే, చిన్న క్వశ్చన్ అండి మళ్ళీ. చాలామంది ఎర్లీ మార్నింగ్ జాగర్స్ ఉంటారు, వాకర్స్ ఉంటారు, సిటీలో ఎక్కువ చూస్తూ ఉంటాము. అవునవును, అది గుడ్ అయినా అప్పుడు ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది అంటారా? మరి ఎర్లీ మార్నింగ్ అనేది ఇట్స్ యాక్చువల్లీ నాట్ రికమెండెడ్. ఎందుకు అంటే యూజువలీ కోల్డ్ డ్రై ఎయిర్ ఉంటుందండి. ఇంకోటి PM 2.5 కూడా ట్రెండ్స్, డే టైమ్ ట్రెండ్స్ అలా చూస్తే there are certain timings where PM 2.5 levels and air quality is bad. So early morning jogging అసలు చేయొద్దు అని నేను చెప్పను. ఇట్ డిపెండ్స్ అపాన్ ద ప్లేస్ దే ఆర్ డూయింగ్ ఇట్. కానీ కోల్డ్ డ్రై ఎయిర్లో, అంటే వింటర్ సీజన్స్లో చేస్తే అది యూజువలీ స్పాజమ్, వీజింగ్కి కాజ్ అవుతుంది. ఓకే. సో ఐ థింక్ వీ నీడ్ టు బీ కాషియస్ అబౌట్ ఇట్. గుడ్. ఇండోర్స్ చేసుకుంటే బెటర్ అండి. యా, ఇండోర్స్ చేసుకుంటే బెటర్. గుడ్ డాక్టర్ యశస్విని, నైస్, సేమ్ వెరీ ఇన్ఫర్మేటివ్ పాడ్కాస్ట్ లంగ్ హెల్త్ గురించి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ హరీష్ గారు, సేమ్ విత్ మీ.